జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయవస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరతపరే బ్రహ్మణి కలౌ శృతిపథావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాత్తస్సుకమండలు కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టీంబే స్వామిన్నమోస్తుతే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీ. వివేకినం మహాప్రజ్ఞం ధైర్యౌదార్యక్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. భారతీకరుణాపాత్రం భారతీపదభూషణం భారతీపదమారూఢం భారతీతీర్థమాశ్రయే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. భారతీకరుణాలబ్ధం తీర్థరాశిం తపోనిధిం భక్తిబోధప్రదం పూజ్యం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సభాయే నమః. పరాభవనామ సంవత్సరం వసంత ఋతువు చైత్రమాసం వసంత నవరాత్రుల్లో ఈరోజు మహాపర్వం చైత్ర శుద్ధ షష్ఠి. దక్షిణాంనాయ శృంగేరి జగద్గురు పరంపరలో 36వ జగద్గురు అయినటువంటి శ్రీ 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 భారతీతీర్థస్వామి వారి జన్మదినం. మన పీఠ సంప్రదాయంలో వర్ధంతి అంటాం. అంటే వయస్సు వృద్ధి అవుతూ ఉంటుంది కనుక వర్ధంతి అనే పేరు. లౌకికంగా మనం ఆలోచించేది వర్ధంతి అనే అర్థం ఇక్కడ వర్తించదు. అంటే మన ఆయుష్ సంవత్సరం సంవత్సరం వయస్సు పెరుగుతుంది కనుక వృద్ధి అవుతుంది అన్నారు. కనుక ఆ దృష్టిలో వృద్ధి అన్నారు. శ్రీ 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 భారతీతీర్థస్వామి వారు వారి యొక్క సన్యాసాశ్రమానికి పూర్వం వారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో పలనాటి ప్రాంతంలో స్వామివారు జన్మించారు. తంగిరాల అనేటువంటి ఇంటి పేరుతో జన్మించారు. వీరిది కుత్సస గోత్రం. వైదికి వెలనాటి కుటుంబానికి సంబంధించిన వారు. వీరి తండ్రి గారు బ్రహ్మశ్రీ వేదమూర్తులు తంగిరాల వెంకటేశ్వర అవధానులు గారు. సదాచార సంపన్నులు, యజుర్వేద విద్వాంసులు, ధార్మికమైనటువంటి జీవితం గడుపుతూ బ్రాహ్మణోత్తములు సదాచారంగా ఎట్లా జీవించాలో అట్లా ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. వీరు ఆపస్తంభ సూత్రులు అన్నారు. వీరు ఆ గుంటూరు జిల్లాలోనే నరసరావుపేటకి తరలి వచ్చారు పుత్ర సంతానం కలిగిన తర్వాత. ఆ తర్వాత కోట బ్రహ్మయ్య శాస్త్రి గారి కుమార్తెని వివాహం చేసుకున్నారు. అమ్మగారి పేరు అనంతలక్ష్మమ్మ గారు, తండ్రి గారి పేరు తంగిరాల వెంకటేశ్వర అవధాని గారు. వీరికి పరమేశ్వర అనుగ్రహం వల్ల నిత్యము కూడా పరమేశ్వర ఆరాధన చేసేటువంటి సంప్రదాయం. తమ యొక్క స్వగ్రామంలో ఉండేటువంటి శివాలయంలో నిత్యము కూడా ఏకాదశి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయడం వారి యొక్క అలవాటు. అయితే వంశోద్ధరణ కోసం తపించినటువంటి ఆ దంపతులిద్దరూ కూడా ఇటు పరమేశ్వరుణ్ణి అటు సీతారామచంద్ర పరబ్రహ్మని ఉపాసిస్తూ వచ్చారు. రామచంద్రమూర్తి వారికి ఇష్టదైవం, పరమేశ్వరుడు వారి యొక్క కులదైవం. అట్లా అక్కడి నుంచి వారి ఇంటి దగ్గర ఉండేటువంటి హనుమదాలయంలో నిత్యము కూడా అర్చన చేసి ప్రదక్షిణాలు చేసేటువంటి సంప్రదాయం. పుత్ర సంతానం కావాలి, అప్పటికే 4 అమ్మాయిలు పుట్టడం, పుత్ర సంతానం లేని కారణంగా స్వామిని తల్లిగారు ఆంజనేయ స్వామిని విశేషంగా ఆరాధించేవారట.
ఆరాధించడమే కాకుండా ఒకవేళ నాకు పుత్ర సంతానం కలిగితే నీ యొక్క పేరు పెట్టుకుంటానని ఆంజనేయ స్వామికి మొక్కులు సమర్పించిందట అమ్మగారు. ఇట్లా ఉంటూ ఉండగా ఒకరోజు బ్రాహ్మీమయ ముహూర్తంలో నిద్రిస్తున్నటువంటి అనంతలక్ష్మమ్మ గారికి స్వప్నం వచ్చిందట. ఆ స్వప్నంలో హనుమత్ స్వామి స్వయంగా కనపడి 3 మామిడి పండ్లని ఆవిడికి చేతిలో పెట్టి నీకు శుభమవుతుందని వెళ్ళారట. ఇది స్వప్నాత్తు జరిగినటువంటి విషయం. సాధారణంగా ఎప్పుడైనా స్వప్నశాస్త్రం ఏం చెప్పిందంటే, ఏదైనా దుస్వప్నం వస్తే లేచి కాళ్ళు కడుక్కొని దేవుడికి నమస్కారం చేసి మళ్ళీ పడుకోవాలి. అదే మంచి స్వప్నం వచ్చినట్లయితే లేచి కూర్చొని భగవంతుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవాలి. బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చినటువంటి ఈ స్వప్నాన్ని భర్తతో తెలియజేసిందట. వెంకటేశ్వర అవధాని గారికి తెలియజేశారు. నాకు 3 మామిడి పండ్లు హనుమస్వామి స్వయంగా వచ్చి ఇచ్చినట్టుగా స్వప్నం వచ్చింది. దీని యొక్క అంతరార్థం నాకు అర్థం కావడం లేదు. నేను వంశోద్ధరణ పుత్ర సంతానార్థం ఆంజనేయ స్వామిని ఆరాధించాను. దీని కారణం ఏమిటి అంటే, అప్పుడు ఆ వెంకటేశ్వర అవధాని గారు సమన్వయం చేశారు. ఆ స్వప్నానికి సమన్వయం చేసుకున్నారు. మామూలుగా జీవితంలో ఎప్పుడూ కూడా దేన్నైనా కూడా సమన్వయం చేసుకోవడంలోనే సమాధానం ఉంటుంది. ఏదైనా సరే, కష్టం కానీ సుఖం కానీ ఆనందం కానీ ఏదైనా సమస్య కానీ వచ్చినప్పుడు దాన్ని సమన్వయం చేసుకోవాలి. అంటే భగవంతుడు మనకి సూచనా మాత్రంగా కొన్ని చెప్తాడు. వైద్యశాస్త్రంలో కూడా చెప్తారు, శరీరంలో కొన్ని మార్పులు వచ్చినా, దురదలు వచ్చినా, వేడి చేసినా దానికి వేరే కారణం చెప్తారు. అట్లాగే ఈ ఆధ్యాత్మిక తత్వంలో స్వప్నశాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే, ఆ స్వప్నాన్ని కనుక మనం సమీక్షించుకుంటే ఆ సమీక్ష ద్వారా భగవంతుడు మనకి కొన్ని సూచనలు చేస్తాడు. అట్లాగే అనంతలక్ష్మమ్మ గారికి వచ్చినటువంటి స్వప్నంలో 3 మామిడి పండ్లు ఇవ్వడం అనేటువంటిది అర్థం కాక భర్తని అడిగితే చెప్పారు, మనకి పరమేశ్వర అనుగ్రహం వల్ల, హనుమత్స్వామి యొక్క అనుగ్రహం వల్ల ముల్లోకాల్ని అతిక్రమించేటువంటి మహాపురుషుడు మన కుటుంబంలో జన్మించబోతాడు, ఇది భావి సూచన అనేటువంటి విషయాన్ని చెప్పారట. భూలోక స్వర్గలోక పాతాళాల్లో ముల్లోకాల్లో కూడా ఏ మహాపురుషుడి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర శాశ్వతంగా లిఖించబడుతుందో అటువంటి సంతానము మనకి హనుమత్స్వామి యొక్క అనుగ్రహంతో రాబోతోంది. ఇది నాకు అనిపించిన విషయము అని చెప్పారు. అంతేకాకుండా ఇంకొక మాట కూడా చెప్పారట వెంకటేశ్వర అవధాని గారు. మన ఇంటిలో పరమేశ్వరుణ్ణి అంటే శివారాధన చేయడం మన కుటుంబ ఆచారం. ఇక్కడికి వచ్చిన తర్వాత, నరసరావుపేటకు వచ్చిన తర్వాత రామచంద్రమూర్తిని, ఆంజనేయ స్వామిని కూడా ఆరాధిస్తున్నాం మనం. కనుక నీకు స్వప్నంలో వచ్చినటువంటి హనుమత్స్వామి రామభక్తుడు, రామదాసుడు, అంతేకాకుండా శివాంశ సంభూతుడు. కనుక శివరామ హనుమత్ కటాక్షం మనకు ఉంది. పరమేశ్వరుడి యొక్క కటాక్షం, రామచంద్రమూర్తి యొక్క కటాక్షం, అదేవిధంగా హనుమత్స్వామి యొక్క కటాక్షం, ముగ్గురి కటాక్షం మనకి ఉంది. వీటి వల్లనే మనకి ఇంట్లో ఒక శిశువు జన్మించే అదృష్టంగా ఉన్నట్టుంది. భగవంతుడు స్వప్నంలో, అందుట్లో బ్రాహ్మీమయ ముహూర్తంలో కనబడే స్వప్నము సాకారం అవుతుంది, సార్థకం అవుతుంది. ఈ స్వప్నానికి కూడా సమయం చెప్పారు. రాత్రి ఎప్పుడైనా 12 గంటలకో 11 గంటలకో 1 గంటకో మనకు కనుక స్వప్నం వస్తే అది పైత్య ప్రకోపం. అంతకుముందు టీవీలో క్రైమ్ సీరియల్ చూసో, లేకపోతే ఏదైనా వినో, ఏదైనా కథ చదివో, ఏదో చేయడం వల్ల, లేదా అంతకుముందు ఏదైనా చర్చించిన విషయం వస్తే అది వ్యర్థం, అది లౌకికమైన విషయం. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చేది భగవద్ అనుగ్రహంతో, ఈశ్వర కటాక్షంతో, భగవత్ ప్రేరణతో వచ్చేటువంటి స్వప్నం. ఆ స్వప్న ఫలం చాలా గొప్పగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమన్వయం ఇంకా చేశారు వారు. ఇంకా తండ్రి గారు ఆలోచించి వెంకటేశ్వరరావుధాని గారు చెప్తున్నారు, ఇంతేకాదు స్వర్గలోక పాతాళాలే కాకుండా, భూస్వర్గ పాతాళాలే కాకుండా మనకు పుట్టబోయేటువంటి సంతానము 3 రకాల ఉత్తమ గుణాలు కలిగి ఉంటాడు. 3 ఉత్తమ గుణాలు కలిగి ఉంటారు. వైరాగ్యము, ధర్మనిరతి, వక్తృత్వం. బాగా పుట్టబోయేటువంటి వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారు. తపన, మనం దేని గురించి తపిస్తే అది సార్థకం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, భగవంతుడి యొక్క ఆరాధన కానీ, స్తోత్రం కానీ, జపం కానీ చేసేటప్పుడు కూడా తపించాలి. మనం తపించిన కొద్దీ అది సార్థకం అవుతుంది. వెంకటేశ్వరరావుధాని గారు తపిస్తున్నారు. మనకి పుట్టబోయే పిల్లవాడు 3 మామిడి పండ్ల యొక్క ఫలితం వైరాగ్యము, ధర్మనిరతి, వక్తృత్వం. ఈ 3 ఉత్తమ గుణాలు కలిగేటువంటి ఉత్తమ సంతానం మనకు కలుగుతుంది అనేటువంటి విషయం కూడా ఆలోచించారట. ఇక ముచ్చటగా 3వ ఆలోచన కూడా చేశారు. 3 మామిడి పళ్ళకి 3 ఫలితాలని ఆలోచించారు. 3వ ఫలితం ఏంటంటే, శిశువుగా జన్మించి యుక్త వయస్సులో సకాలంలో బ్రహ్మచర్యాశ్రమంలో ప్రవేశించి ఉపనయనం చేసుకొని, ఆ తర్వాత బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యాసాశ్రమానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది.
అంటే జన్మాత్తు బాల్యము, ఆ తర్వాత బ్రహ్మచర్యము, ఆ తర్వాత తురీయాశ్రమం, సన్యాసాశ్రమం కూడా, ఈ 3 పనుల యొక్క కథ దీని వెనక ఉన్నటువంటి యథార్థం ఇది అని భావన చేశారట. ఇట్లా కాలం గడిచింది. కొద్ది నెలల్లోనే ఆమె గర్భవతి అయిందట. హనుమత్ ప్రసాదం వల్ల, శివరామ ఆంజనేయ ప్రసాదం వల్ల ఖరనామ సంవత్సరము, చైత్రమాసము, శుక్లపక్షము, ఉత్తరాయణము, పంచమి వెళ్ళిపోయి షష్ఠి ఘడియలు, సరిగ్గా ఈరోజు పంచమి తిథి వెళ్ళిపోయి షష్ఠి ఘడియల్లో, అంటే మనకి లౌకికంగా చెప్పుకోవాలంటే, అంటే సంప్రదాయం ప్రకారం చెప్పుకోవాలంటే ఖరనామ సంవత్సరం, చైత్రమాసం. అదే మనము ఆంగ్లమానంలో చెప్పుకోవాలంటే ఏప్రిల్ 11వ తేదీ 1951వ సంవత్సరము పరమేశ్వర అనుగ్రహం వల్ల, పరమేశ్వర ఆరాధనా ఫలితంగా అనంతలక్ష్మమ్మ గారు వెంకటేశ్వర అవధాని గారికి పుత్ర సంతానం కలిగింది. ఆ వంశంలో పుత్రోదయం జరిగింది, వంశ విస్తారానికి కారణం. సరే, వారు భార్యాభర్తలు ఇద్దరు కూడా చర్చించుకొని పురుడు వెళ్ళిన తర్వాత తమ యొక్క సంకల్పం ప్రకారం ఎవరి పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారో ఆ చర్చించి ఆ బాలుడికి సీతారామాంజనేయులు అని నామకరణం చేశారు. జగద్గురువులు భారతీతీర్థస్వామి వారి పూర్వాశ్రమ నామం ఇది, సీతారామాంజనేయులు. అంటే సీతాదేవితో కూడినే రామచంద్రమూర్తిని అనుకోవాలి. ఎప్పుడు కూడా కేవలం రామచంద్రమూర్తిని కానీ కేవలం సీతాదేవిని కానీ స్మరించకూడదని సంప్రదాయం కనుక సీతారామ ఆంజనేయ స్వామి వరప్రసాదం కనుక సీతారామాంజనేయులని నామకరణం చేశారు. అట్లా ఇక ఎప్పుడైతే నరసరావుపేటలో పుత్రోదయం కలిగిందో ఆ తర్వాత కొంచెం పెద్ద పట్టణానికి వెళ్ళాలని చెప్పి రాజధాని, కృష్ణా జిల్లాకి రాజధాని అయినటువంటి మచిలీపట్నం, అంటే బందర్ అంటారు, దానికి ఆ ఊరికి నరసరావుపేట నుంచి వారి యొక్క నివాసాన్ని మార్చారట. ఈ విధంగా చిన్నతనం నుంచి కూడా అందరినీ కూడా ఆకర్షించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిట. ఉత్తమమైనటువంటి సంస్కారం కలిగి నిత్యశుచిగా ఉంటూ బాల్యంలోనే దివ్యమైనటువంటి లీలలు చూపించగలిగినటువంటి సామర్థ్యం ఉందట సీతారామాంజనేయులు గారికి. తల్లిగారు యశోదాదేవి ఎట్లా కృష్ణ పరమాత్మని పెంచిందో అట్లా పెంచిందట. చాలా అల్లారుముద్దుగా కాకుండా ప్రేమగా పెంచింది. బాలభావం బ్రహ్మభావం అన్నారు. పిల్లల్లో, పసిపిల్లల్లో పరబ్రహ్మని దర్శించాలి, అది తల్లుల యొక్క అదృష్టం. అట్లా ఉదయం 5 గంటలకే లేచేదిట తల్లి. లేచి కాలకృత్యాలు తీర్చుకొని పిల్లవాడి యొక్క బాగోగులు చూస్తే తల్లితో పాటే లేచేవారట బాలుడు. అయితే ఒకానొక సందర్భంలో పిల్లవాడికి తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకొని పనులు చేస్తుంటే పిల్లవాడి ముఖములో ఒక రకమైనటువంటి దివ్య చైతన్యం కాంతిపుంజం కనపడిందట. దివ్యమైనటువంటి కాంతిపుంజం, పరమేశ్వరుడు వెనక ఏ విధంగా అయితే హ్యాలో అంటారు అట్లా ఉందో, ఆ పిల్లవాడు తల్లి ఒళ్ళో నిద్రిస్తున్న సమయంలో అతని వెనక ఒక ఉత్తమమైనటువంటి వర్తులాకారంలో గుండ్రంగా ఒక కాంతిపుంజం కనపడిందట. క్షణకాలం పాటు ఆ తల్లి పిల్లవాడు ఏమిటిది అద్భుతమని ఆశ్చర్యపోయి కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచే లోపల మామూలు యథార్థ స్థితికి వచ్చిందట. అంటే తాను దివ్యమైనటువంటి అవతారము అని చెప్పడానికిగా తల్లికి ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. ఈ విధంగా ఒక జ్యోతిర్మండలం ఒకసారి కనపడి తిరోధానం పొందిద్దట, మళ్ళీ తిరోహితమైందట. ఆ తర్వాత కొద్దిసేపటికి తల్లి తేరుకొని చూసి పిల్లవాడి యొక్క భవిష్యత్తుని ఆలోచించి పిల్లవాడు ఎంతో గొప్పవాడవుతాడనేటువంటి విశ్వాసంతో తల్లి ఉన్నదట. ఆ తర్వాత పిల్లవాడు మెల్లిగా అడుగులు వేయడం, నడవడం, చిన్నతనంలో నుంచే ఒక తేజస్సు, ఒక రకమైనటువంటి ఎక్కువగా మౌనంగా ఉండడం అనేది నేర్చుకున్నారట. మనిషి ఇంద్రియ నిగ్రహం రావాలి అన్నా, జ్ఞాన వృద్ధి కావాలన్నా, మేధాశక్తి రావాలన్నా ఎక్కువ సమయం మౌనంతో గడపాలి. మనం ఆల్ ఇండియా రేడియోలాగా మాట్లాడుతూనే ఉంటాం, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా. ఎక్కువ మాట్లాడడం వల్ల ఎక్కువ పాపానికి లోను కావాల్సి వస్తుంది. అంటే అబద్ధానికి పునాది అధికమైనటువంటి వాక్కు. చిన్నతనం నుంచి కూడా నిర్దుష్టమైనటువంటి ప్రవర్తన కలిగి పరిమితమైనటువంటి సంభాషణ చేస్తూ బాగా అవసరం ఉంటేనే ఒక మాట మాట్లాడేటువంటి పతి, అంటే చిన్నప్పటి నుంచి అంతర్ముఖత్వం అనేది ఉండేదట. ఆధ్యాత్మిక ఔన్నత్యం కావాల్సిన వారు ఇట్లా ఉండాలి, అనవసరమైన ప్రసంగం చేయకుండా ఉండేవారట. ఇక 3 సంవత్సరాల వయసు వచ్చిందట స్వామివారికి. బాల్యంలో 3 సంవత్సరాల వయసు. సహజంగా తల్లి భక్తురాలు, మహాభక్తురాలు, హనుమత్ స్వామి యొక్క భక్తురాలు తల్లి. ఆ భక్తి కారణంగా తల్లి దేవాలయానికి వెళితే తల్లితో పాటు వెళ్ళేవారట. ఇక ఎప్పుడూ కూడా తల్లి చేస్తున్నటువంటి భగవత్ సేవలో తాను కూడా పాల్గొనేవారట. తల్లి ఏదైనా స్తోత్రాలు, పద్యాలు, శ్లోకాలు చదువుకుంటుంటే తల్లితో పాటు స్వరం కలిపేవారట. 3 సంవత్సరాల వయసులోనే మాట్లాడడం నేర్చుకున్నప్పుడే తాను
ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడం మొదలుపెట్టారు. ఒకానొక సందర్భంలో హనుమదాల ఇంట్లో ఏదో పనులు చేసుకుంటుంటే పిల్లవాడు విపరీతంగా ఏడుస్తున్నట్ట. విపరీతంగా ఏడుస్తుంటే తల్లి చాలాసేపు ప్రయత్నం చేసి బంధువుల ద్వారా కూడా ఏడుపు మానిపించడానికి ప్రయత్నం చేశారట. కానీ ఆ పిల్లవాడి యొక్క రోదనము ఆగలేదట. అప్పుడు దగ్గరలో ఉండేటువంటి హనుమదాలయంలోకి తీసుకువెళ్ళగానే హనుమత్ స్వామిని చూడగానే స్వామి ఆ రోదనం మానేశారట. అంటే హనుమత్ స్వామిని చూడాలి అనే ఉద్దేశంతో ఈ రోదనం అనేటువంటి చిన్న ప్రక్రియని స్వామి ఆశ్రయించారు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా బాల్యంలో నిరంతరము కూడా భగవన్నామస్మరణ చేస్తూ ఉండేవారట. ఆనందంతో, పారవస్యంతో, ఆనంద పారవస్యంతో వారు ఎప్పుడూ కూడా బాల్యంలో అనుకునే మాటలు శంభో శివ శివ సాంబ శివ శివ. ఈ మాటని స్వామివారు ఎప్పుడూ మననం చేస్తూ ఉండేవారట. బాల్యంలో తల్లి దేవాలయానికి తీసుకువెళితే ఆ ఆలయంలో కూర్చొని శంభో శివ శివ సాంబ శివ శివ అని నామ ఉచ్చారణ, భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ ఎప్పుడో తండ్రి గారు అంటున్నప్పుడు విన్నారన్నమాట. విని అది తాను అభ్యాసం చేసుకున్నారు. అంటే భగవన్నామం ఎప్పుడూ లోపల మననం చేయడం వల్ల ఇతర విషయాల మీదకి మనసు పోదు, ఇతర వాక్కు కూడా రాదు. అనవసరమైన ప్రసంగం మానాలంటే భగవన్నామం చేయాలి. ఈ నోటికి పని చెప్పాలి. ఎందుకంటే భగవంతుడు నోరిచ్చినందుకు భగవంతుడిని నోరారా కీర్తించాలి. నోరు నొవ్వంగా హరికీర్తినుడవడేని అన్నాడు ప్రహ్లాదుడు. కనుక ఆ రకంగా భగవన్నామం చేస్తుండేవారట. ఎప్పుడైనా ఇరుగు పొరుగు ఇళ్ళకి, బంధువుల ఇళ్ళకి వెళితే మళ్ళీ సకాలంలో తల్లి ఎప్పుడు రమ్మంటే అప్పుడు తిరిగి వచ్చేవారట. అంటే క్రమశిక్షణ, సమయపాలన అనేది చిన్నప్పటి నుంచి వారికి అలవడినటువంటి విషయం. ఇక ఒకానొక సందర్భంలో ఒకరోజు పిల్లవాడు అంటే బంధువుల ఇళ్ళకన్నట్టుగా వెళ్ళి చాలాసేపు కనపడలేదట. ఎక్కడున్నాడా పిల్లలని బంధువుల ఇళ్ళందరికీ వెళ్ళి వెతికి చివరికి ఎక్కడా కనపడపోయేటప్పటికీ ఆంజనేయ స్వామికి నమస్కారం పెట్టి పిల్లవాడి జాడ తెలుసుకుందామని తల్లి వచ్చిందిట. తీరా వచ్చేటప్పటికి హనుమదాలయంలో ఒక రావి చెట్టు కింద స్వామివారు నిద్రపోతున్నారట. బాలురు, 3 సంవత్సరాల పిల్లవాడు. అప్పుడు పిల్లవాడిని నిద్రలేపి, నాయనా ఇక్కడెందుకు వచ్చావు అంటే లేస్తూనే శివనామని చెప్పారట. ఏది శంభో శివ శివ సాంబ శివ శివ అని. నేను తప్పేం చేయలేదమ్మా, ఏదో భగవంతుడి యొక్క నామం గుర్తొచ్చింది, గుడిలో స్వామివారిని చూడాలనిపించింది, వచ్చాను, ప్రదక్షిణాలు చేశాను, అలసిపోయి ఈ చెట్టు కింద నిద్రపోయాను, అట్లాగే నిద్ర వచ్చింది, స్వప్నంలో స్వామి కనపడ్డారు అని. నేను ఏమన్నా తప్పు చేశానా అని అడిగారట తల్లిని. లేదు నాయన, భగవంతుడి దగ్గర కూర్చోవడం తప్పెందుకు అవుతుంది అని ఈ విధంగా కాలం గడుపుతున్నారు. స్వామివారు చిన్నతనంలోనే ఈ విధంగా ఉంది. ఇక బ్రహ్మచర్యం అంటే బాల్యంలోనే బ్రహ్మచర్యంలో తీసుకోవాల్సినటువంటి నియమాలన్నీ పాటించేవారట. ఉపనయనాత్ పూర్వమే సకాలంగా ఉపనయన సంస్కారం కూడా జరిగిందట. 7 సంవత్సరాలు గర్భాష్టమము అంటారు. అంటే బ్రాహ్మణులు అనేటువంటి వారు గర్భాష్టమంలో ఉపనయనం చేయాలి. గర్భాష్టమం అంటే అర్థం ఏంటంటే 7+ అని అర్థం. తల్లి గర్భంలోనే 9 మాసాలు ఉంటారు కనుక దాన్ని కలుపుకొని చెయ్యాలి. 7+8 అంటే 7వ సంవత్సరం గడిచి 8వ సంవత్సరం లోపుగా ఉపనయన సంస్కారం చేస్తే గాయత్రీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. గాయత్రి మంత్రం మనకి అనుగ్రహించాలి, యోగించాలి అంటే ఆ వయసులో ఉపనయనం చేయాలి. అదేవిధంగా తండ్రి గారు 7వ సంవత్సరం రాగానే పిల్లవాడికి ఉపనయన సంస్కారం చేయించారట. ఇక చిన్నతనంలో నరసరావుపేట పట్టణంలో ప్రతాపగిరి శివరామశాస్త్రి గారు అనే ఒక సంస్కృత పండితులు, విద్వాంసులు ఉండేవారట. అయితే వీరి సీతారామాంజనేయులు గారు బ్రహ్మచారి యొక్క అక్కగారు పేరు శ్రీలక్ష్మి. ఆవిడ సంస్కృత విద్యను నేర్చుకునేదట. ఎవరి దగ్గర? ప్రతాపగిరి శివరామశాస్త్రి గారి దగ్గర. నేర్చుకుంటుంటే అక్కగారికి తోడుగా వెళ్ళేవాడు. పూర్వకాలంలో, ఇప్పుడైతే ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా వెళుతున్నారు, కానీ పూర్వకాలంలో ఆడపిల్లల్ని ఒంటరిగా పంపకుండా మగపిల్లవాడిని తోడుగా పంపించేవాళ్ళు. అయితే తల్లిదండ్రులకు ఉండే భావం తమాషాగా ఉంటుంది. అమ్మాయి పెద్దదే, అబ్బాయి చిన్నవాడు, అయినా మగవాడి తోడు కావాలి అనేటువంటిది ఒక పురుష పుంగవుడిని వెంట పంపాలని పంపేవాళ్ళు. ఇట్లా పంపడం జరిగేది. అట్లా రోజు వెళ్ళి అరుగు మీద కూర్చునేవారట. లోపలేమో గురువుగారు అక్కగారికి పాఠం చెప్పేవారు సంస్కృత భాష. అయితే కేవలం అరుగు మీద కూర్చున్నంత మాత్రాన అక్కడ లోపల ఏ పాఠం జరుగుతుంటే దాన్ని వారు ఫాలో అయ్యేవారట. అట్లా పరోక్షంగా సంస్కృత భాష నేర్చుకున్నారట. ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా. అప్పటికింకా ఉపనయనం కూడా కాల, 5 సంవత్సరాల వయసే అన్నారు. 5 సంవత్సరాల వయసులోనే సంస్కృతము బాగా నేర్చుకున్నారట. చక్కగా శ్లోకాల సమన్వయం, పదవిభాగం, అన్వయం, చక్కటి కంఠంతో శ్లోకాన్ని చదవడం నేర్చుకున్నారట. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి గురువుగారు చూసి, అరే నాయనా నువ్వు కూడా చేరిపో అన్నారట. అట్లా గురువుగారి చేత ఆకర్షించబడి
సంస్కృతాధ్యయనం చేశారు ప్రతాపగిరి శివరామశాస్త్రి గారి దగ్గర నరసరావుపేట గ్రామంలో. ఉపనయనం అయింది. ఉపనయనం అయిన రోజు నుంచి కూడా గాయత్రి ఉపాసన చేయడం చాలా ఇష్టంగా ఉండేదట. స్వామివారికి బాల్యంలో బ్రహ్మచర్యాశ్రమంలో ఎక్కువగా గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించేవారు. ఉపనయనం చేసిన తర్వాత కొన్ని లక్షల గాయత్రి మంత్రం చేస్తే అది మంచి దేహదారుఢ్యానికి, వర్చస్సు తేజస్సు పెరగడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, నిదానంగా ఉండడానికి చక్కటి ఏర్పాటు వస్తుంది. ఇట్లా నిరంతరము కూడా జ్ఞానామృతాన్ని ఆస్వాదిస్తూ తండ్రి దగ్గర వేదాధ్యయనం కూడా చేస్తూ అటు గురువు దగ్గర లౌకిక విద్యని, పాఠశాలకు వెళ్ళి లౌకిక విద్య నేర్చుకునేవారట. జిల్లా పరిషత్ స్కూల్, మున్సిపల్ స్కూల్లో చదువుకున్నారట. చదువుకొని పాఠశాలలో చదివేవారట. మళ్ళీ ఆ లౌకిక విద్య పుస్తకాలు ముట్టుకునేవారు కాదుట. అంటే గురువుగారు చెప్పినట్టు నేరుగా వినడమే, ఏకసంథాగ్రాహిట. ఇది స్వామివారి గొప్పతనం. ఒక్కసారి ఏదైనా వింటే ఏకాగ్రంగా అది ఉండిపోయేదిట. అట్లా ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి దగ్గర వేదాధ్యయనం, సాయంత్రం పూట గురువుగారి దగ్గర సంస్కృతాధ్యయనం, మిగతా సమయాలంతా కూడా గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం. బ్రహ్మచారికి ఉండే నియమం ఏంటంటే సంధ్యావందనంలో చేసిన గాయత్రే కాకుండా ఎప్పుడైనా తీరిక దొరికితే ఒక దర్భాసనం వేసుకొని శుచిగా కూర్చొని కాళ్ళు కడుక్కొని ఆ గాయత్రి మంత్రం జపం చేయాలి. కేవలం సంధ్యావందనంలో 10 సార్లు 11 సార్లు చేయడం కాదు. బ్రహ్మచర్యాశ్రమంలో సమయం దొరికినప్పుడల్లా గాయత్రి మంత్ర ఉపాసన చేయాలి. అట్లా వారు చేసేవారట. బ్రహ్మచర్యాశ్రమాన్ని తూచా తప్పకుండా పాటించేవారట. పాఠశాలలో లౌకిక విద్య చదువుకుంటున్నప్పటికి కూడా వారు శిఖని ధరించేవారట. శిఖ ఉండేదిట. చక్కగా విభూతి ధారణ చేసేవారట. ఆ రేఖలు అట్లా అందంగా ఉండేవట. ఇప్పటికి కూడా స్వామివారు విభూతి రేఖలు పెట్టుకుంటే స్పష్టంగా 3 రేఖలు కనబడుతూ ఉంటాయి. అది అపూర్వమైనటువంటి శోభతో ఉండేవారట. ఇక వారి యొక్క వస్త్రధారణ కూడా బ్రహ్మచారికి ఒక నియమం ఉంది. మోకాళ్ళు కిందకి వస్త్రం రాకూడదు. అట్లా సన్నటి వస్త్రాన్ని, మామూలుగా జరీ లేనటువంటి మామూలు వస్త్రాన్ని, నూలు వస్త్రాన్ని ధరించేవారట. శాస్త్రోక్తంగా సంధ్యావందనం చేసేవారట సకాలంగా. అంటే కాలాతీత ప్రాయశ్చిత్తం లేకుండా సకాలంగా సంధ్యావందనం చేసి ఎంత సమయం అనుకూలత ఉంటే అంత సమయం నేరుగా గాయత్రీ జప అనుష్ఠానం చేసేవారట. గాయత్రీ మంత్రానుష్ఠానాన్ని చేసేవారట. ఆ సంధ్యావందనము గాయత్రీ మంత్ర అనుష్ఠానం చేసిన తర్వాత ఆ తర్వాత అగ్నికార్యం చేసేవారట. 3 సార్లు, రోజుకు 3 సార్లు అగ్నికార్యం చేసేవారట. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఎట్లా సంధ్యావందనం చేస్తారో ఆ విధంగా అగ్నికార్యం కూడా చేసేవారట. సంస్కృత భాషా జ్ఞానంతో పాటు తాను సంధ్యావందనం చేస్తున్నప్పుడు కానీ, తండ్రి దగ్గర వేదాధ్యయనం చేస్తున్నప్పుడు కానీ, సాయంత్రం పూట సంస్కృతాధ్యయనం చేస్తున్నప్పుడు కానీ ఆ సంస్కృత భాషలో ఉండేటువంటి మర్మం తెలిసిన కారణంగా వ్యాకరణము, పదవిభాగము, జ్ఞానము తెలుసుకొని ఏది చదివినా, ఏది విన్నా, ఏది అభ్యాసం చేస్తున్నా, ఏది ధ్యానం చేస్తున్నా దాని భావం తెలుసుకొని చేసేవారట. భావాన్ని తెలుసుకొని చేసి తన్మయత్వంతో చేసేవారట. అర్థగ్రహణ సామర్థ్యం అనేది సంస్కృతాధ్యయనం వల్ల అలవడిందట. ఇక బ్రహ్మచారికి గాయత్రి తల్లి, తండ్రి, గురువుట. ఉపనయనం అయిన తర్వాత ప్రత్యేకంగా గురువు, ఏకాంత గురువు ఉంటారట బ్రహ్మచారికి. ఎవరు? గాయత్రీదేవి తల్లిగా, తండ్రిగా, గురువుగా 3 రూపాలు ఆయనే ఉంటారట. అట్లా ఉండేవారట. గాయత్రీ మాతనే ఉపాసించేవారట. సుస్థిరమైన మనస్సుతో ఉండేవారట. ప్రసన్నవదనంతో జపం చేసేవారట. జపం చేసేటప్పుడు మనిషి చాలా స్థిమితంగా ఉండేవారట. ఆందోళన చెందడం కానీ, సమయం అయిపోయిందని కాకుండా ఉండేవారట. ఇక తండ్రి గారి యొక్క గొప్పతనం ఏంటంటే వారు యజుర్వేద పండితులు. ఆ యజుర్వేదంలో మంచి నిష్ణాతులట. ఎంతోమంది శిష్యులను తయారు చేసిన వారు. ఆ ప్రాంతంలో ఈ తంగిరాల వెంకటేశ్వరావధాని గారికి మంచి పేరుందట. సంయములు, చాలా నిదానంగా ఉంటారు, సదాచారంగా ఉంటారు, శుచిగా ఉంటారు, తక్కువగా లౌకిక కార్యక్రమాలు చేస్తారని పేరుండేదట. తండ్రి గారి దగ్గరే ప్రథమ గురువుగా తండ్రినే ఎంచుకొని యజుర్వేద వేదాధ్యయనం అంతా కూడా తండ్రి గారి దగ్గరే చేశారట. తండ్రి గారు వేదాన్ని పాఠం చెప్పేటప్పుడు వల్లె వేసే సందర్భంలో ముగ్ధులైపోయేవారట. ఒకసారి పాఠం చెబితే మళ్ళీ తాను పునశ్చరణ చేసి దాన్ని మళ్ళీ వల్లె వేసుకునేవారట సొంతంగా. అయితే ఈ తండ్రి గారికి కూడా కుమారుడికి వేదాధ్యయనం అభ్యసింపజేసేటప్పుడు ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఆసక్తిగా చెప్పేవారట. తప్పనిసరిగా చెప్పడం కాదు, ఎప్పుడెప్పుడు చెప్పాలా అని. ఎందుకంటే చెప్పగానే వెంటనే ధారణ చేస్తున్నారు కనుక చాలా ఆసక్తిగా ఉండేదట. ఒక పక్కన ఏకసంధాగ్రాహిత్వం, ఒక పక్కన వేదాధ్యయనము, గాయత్రి అనుష్ఠానము,
పాఠశాలలో లౌకికమైన విద్య నేర్చుకోవడం, ఇక సమయాన్ని ఏమాత్రం వ్యర్థం చేసేవారు కాదుట. ఉపనయనం అయిన తర్వాత జనసంచారంలో తిరిగేవారు కాదుట. బ్రహ్మచారికి ఈ లక్షణం ఉండాలి. ఉపనయనం చేసిన తర్వాత ఏకాంత వాసం చేయాలి. ఎందుకంటే మేధాశక్తి పెరగాలి. అనవసరంగా జనం మధ్యలో తిరగడం వల్ల ఆచార భంగం అవుతుంది కనుక ఎవరి దగ్గరికి వెళ్ళేవారు కాదుట. కుశాగ్ర బుద్ధిగా ఉండేవారట. స్వల్పకాలంలోనే అన్నీ నేర్చుకునేటువంటిది ఉండేదిట. పాఠశాలలో చదువుకునేటప్పుడు గురువుగారు చెప్పిన విషయాన్నంతా కూడా ఒక చిన్న పుస్తకాన్ని, తెల్ల కాగితాలతో ఇంత చిన్న పుస్తకాన్ని కుట్టుకొని పెన్సిల్తో రాసుకునేవారట, ఫుట్ నోట్ లాగా. అంటే పాఠం చెప్పేటప్పుడే పాయింట్లు రాసుకునేవారట. ఇక పరీక్షల ముందు చదవాలంటే గ్రంథమంతా చదవాల్సిన అవసరం లేదుట. తాను రాసుకున్నటువంటి బుల్లెట్ పాయింట్ లాంటి పాయింట్లు ఉంటాయి కదా, అవి చదువుకొని పరీక్షకి వెళ్ళేవారట. ఎక్కువగా లౌకిక విద్యకి సమయం వెచ్చించేవారు కాదు కనుక ఆ పాఠశాలలో ఉండేటువంటి నోట్స్ తాను సొంతగా రాసుకున్న నోట్స్ని అది మాత్రమే భద్రపరచుకొని చదువుకునేవారట. ఇక వైదిక క్రియాకలాపాల మీద ఎక్కువ ఆసక్తి ఉండేదట. తండ్రి గారు సదాచార సంపన్నుల ఇంటికి వైదిక కార్యక్రమానికి వెళ్ళేవారట, పౌరోహిత్యానికి. అందరిళ్ళకి వెళ్ళేవారు కాదుట, సదాచార సంపన్నుల ఇళ్ళకి మాత్రమే వెళ్ళేవారట. వాళ్ళ ఇంట్లో సదాచారము దేవతార్చన ఉన్నాయి అంటేనే వారింటికి మాత్రమే వెళ్ళేవారట. అట్లా తండ్రితో పాటు ఎప్పుడైనా సమయం దొరికితే తండ్రితో పాటు ఆ వైదిక కార్యక్రమాలకి సహాయం చేయడానికి వెళ్ళేవారట. అంటే మండపారాధన ఏర్పాటు చేయడం, ఇతర సామగ్రి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా తండ్రికి ఆ వృత్తిలో సహకరించేవారట సమయం దొరికినప్పుడు. ఒకసారి తండ్రి ఎప్పుడైనా ఏదైనా ఒక వ్రతం కానీ ఒక కార్యక్రమం కానీ ఏదన్నా చేయిస్తున్నప్పుడు ఒకసారి చెప్పితే చూసి మళ్ళీ ఇంకొకసారి చెప్పవలసిన అవసరం లేకుండా తాను ఏర్పాట్లే చేసేవారట. అట్లా నిరంతరము కూడా ఏ పని చేస్తుంటే ఆ పని మీదే మనసును ఏకాగ్రం చేసేవారు. 1 at 1 time. ఇది పిల్లలకి నేర్పాలి. మనం ఏ పని చేస్తుంటే ఆ పని మీదే మనసు నిలబెట్టాలి. అట్లా ఏకాగ్రంగా మనసును నిలబెట్టగలిగిన వాళ్ళే మేధావులు అవుతారు, జ్ఞానవంతులు అవుతారు, వయోవంతులు అవుతారు. వాళ్ళు ఆయుష్ కూడా బాగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగా ఎప్పుడు ఉంటుందంటే మనం 10 పనులు పెట్టుకొని ఏ పని చేయక చిరాకు పడిపోయి ఆందోళన పడి గ్యాస్ట్రిక్ ట్రబుల్లు మొదలైనవి, తర్వాత బీపీలు షుగర్లు వచ్చి జీవితం పాడు చేసుకుంటాం. ఏకాగ్ర మనస్సు ఎవరికైతే ఉంటుందో ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీదే మనసు పెడతామో వారికి ఆరోగ్యం ఉంటుంది. ఇట్లా సర్వ వైదిక క్రియాకలాపాలు నేర్చుకుంటున్నారు. వేదాధ్యయనము, క్రియాకలాపాలు, సంస్కృతము, లౌకిక విద్య. సమయం దొరికినప్పుడల్లా గాయత్రీ మంత్ర అనుష్ఠానం ఇట్లా చేస్తూనేవారు. ఇక రెండవసారి ఎప్పుడూ కూడా చెప్పవలసిన అవసరం అటు ఉపాధ్యాయులకు ఉండేది కాదుట, తల్లిదండ్రులకు ఉండేది కాదుట, గురువులకు ఉండేది కాదుట. ఎప్పుడైనా ఒకసారి చెబితే చాలా శ్రద్ధగా వినేవారట. మీరు గమనించండి, ఇప్పటికి కూడా స్వామివారు ఎవరన్నా ఏదన్నా చెబుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వింటారు. ఇంకా శ్రద్ధగా వినడమే కాకుండా మన్ని ప్రోత్సాహపరుస్తారు. మనం ఏదన్నా చెప్పాలనుకుంటే తడబడుతుంటే మన్ని ప్రోత్సాహపరిచి ఉత్సాహపరిచి మన మనసులో ఉండేటువంటి విషయాన్ని వింటారు. ఇది ఆ మేధాశక్తికి ఉండేటువంటి గొప్పతనం. సాధన చేసిన వారికి ఈ లక్షణం వస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకునేవారట. తన ఇంట్లో వస్తువులు కానీ తన పుస్తకాలు కానీ ఏ వస్తువైనా సరే చాలా జాగ్రత్తగా ఉన్న చోట వస్తువును ఉంచడం అనేది ఎప్పుడూ కూడా రెండవసారి అడగవలసిన విషయం కానీ నిన్నేదో చెప్పావు మళ్ళీ ఒకసారి చెప్పమని అటు గురువుల్ని కానీ తల్లిదండ్రులు కానీ బంధువుల్ని కానీ కుటుంబ సభ్యుల్ని కానీ అడిగే అవసరం లేదుట. ఇక ఇట్లా ఉంటూ ఉండగా ఒకరోజు ఒక చిన్న సంఘటన జరిగిందిట, వారి మేధాశక్తికి నిదర్శనంగా. ఒక గృహస్థు తండ్రి గారి దగ్గరకు వచ్చి ముహూర్తం పెట్టించుకున్నారట ఉపనయనానికి. సరే వారు మామూలుగా వారు అడిగారు కదా అని ముహూర్తం పెట్టారట. ముహూర్తం పెడితే అయ్యా బలాని నెలలో బలాని తేదీ రోజు ముహూర్తం పెట్టారు కదా, మీరు తప్పకుండా రావాలంటే నేను తప్పకుండా వచ్చి నేనే చేయిస్తానని చెప్పారట. అయితే అనుకోకుండా ఏదో ఒక గ్రామంలోకి వెళ్లాల్సి వచ్చిందిట. వారు ఇప్పట్లాగా రవాణా సౌకర్యాలు లేవుగా, చాలా కష్టపడి వాగులు దాటుకుంటూ నడకతో వెళ్ళవలసిన పరిస్థితి కనుక గ్రామాంతరం వెళ్ళి ముహూర్త సమయానికి రాలేకపోయారట. ఆ యజమాని ముహూర్తం పెట్టించుకున్న ఉపనయనానికి ముహూర్తం పెట్టించుకున్న యజమాని వచ్చి అయ్యా మీ తండ్రి గారు ఉపనయనం చేయిస్తానని మాట ఇచ్చారు, రావలేదు, నేను బంధువులందరినీ పిలిచాను, అన్ని ఏర్పాట్లు చేసుకున్నా, మంచి ముహూర్తం అన్నారు, అయ్యయ్యో అని బాధపడుతుంటే మా తండ్రి గారు రాలేదనే బాధ వద్దు, వారి యొక్క ఆజ్ఞ ప్రకారం వారి యొక్క ఆశీర్వచనంతో మీ ఇంట్లో నేనే చేయిస్తాను ఉపనయనం అన్నారట. అప్పుడు స్వామివారి వయసు ఎంత, 8 సంవత్సరాలు ఎంతో. ఆ యజమాని అవునం లేదు కాదని లేకపోయాడు. కాదనే అవకాశం లేదు, ఇంట్లో ముహూర్తం దాటిపోతుంది. అవునని చెప్పడానికి ధైర్యం లేదు. ఎందుకంటే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న వ్యక్తి, సాధన చేస్తున్న వ్యక్తి
ఎట్లా చేయిస్తారు? ఉపనయనంలో మహామంత్రాలన్నీ ఉంటాయి కనుక ఇన్ని విషయాల గురించి ఆలోచించి ఏం చేయాలని ఆలోచించారట. కానీ సమయానికి సరి అయిన సమయానికి ఆ సామగ్రి దర్భలు అన్నీ తీసుకొని వెళ్ళి చక్కగా ఉపనయనాన్ని చాలా తీరిగ్గా చేయించారట. అంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆ గ్రామంలో అంత తీరిగ్గా ఉపనయనాన్ని చూసిన వాళ్ళు లేరట. అంత సమంత్రకంగా సుస్వరంగా చాలా నిదానంగా ఉపనయనం చేయించారట. ఆ యజమాని ఆనందపడిపోయారట. అమితానంద భరితుడయ్యి నా అదృష్టం అన్నారట. ఈ విషయం సాయంత్రం ఆలస్యంగా వచ్చినటువంటి తండ్రి గారు తెలుసుకొని ఆ యజమాని దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకొని ఆ పిల్లవాడు చేయించినటువంటి ఉపనయన విధానం తెలుసుకొని చాలా ఆనందపడ్డారట. అంటే కుటుంబ గౌరవం నిలబెట్టడం, ఒక యజమానికి కుటుంబానికి సంబంధించిన ఆపత్ సమయంలో ఆదుకోవడం అనేది గురువుగారి యొక్క బాల్యంలో అలవడ్డటువంటి విషయం. అంటే పరమ కరుణామూర్తి స్వామి, కరుణాసముద్రుడు. ఇట్లా ఉంటూ ఉండగా స్వామివారికి 1951లో పుట్టారు. 1961వ సంవత్సరం 10 సంవత్సరాల వయసు వచ్చింది. 10 సంవత్సరాలు నిండిపోయి 11వ సంవత్సరంలో ఉన్నారట. ఇట్లా ఉంటూ ఉండగా దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠానికి సంబంధించిన 35వ పీఠాధిపతి జగద్గురువులు శ్రీ 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 అభినవ విద్యాతీర్థ స్వామివారు విజయయాత్రలు చేస్తున్నారు. విజయయాత్ర చేస్తూ చేస్తూ కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్ వచ్చారట. విజయవాడకు వచ్చారు. విజయవాడకు వచ్చి విజయవాడలో వారు విజయయాత్ర వారి మకాం చేశారట. వచ్చినప్పుడు 10 రోజులు 15 రోజులు అట్లా ఉండేవారు. ఈ విషయాన్ని నరసరావుపేటలో ఉండేటువంటి కవితా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనేటువంటి ఒక గురువు గారు, అంటే ఈ బాల్యంలో ఉండేటువంటి స్వామివారి యొక్క గురువు ఉండేవారట. వారు జగద్గురువులకు బాగా సన్నిహితులట. ఏది అభినవ విద్యాతీర్థ స్వామివారికి సన్నిహితులు. అయితే వారు నరసరావుపేట నుంచి విజయవాడ వెళ్ళి స్వామివారిని చూసి రావాలి అని అనుకున్నారట. అనుకొని ఈ బ్రహ్మచారితో చెప్పారట, రేపు జగద్గురువులను చూడడానికి వెళ్తున్నాను, వస్తావా అని. అయ్యో, జగద్గురువులు అంటే రాకపోవడం ఏమిటని స్వామివారు బ్రహ్మచారిగా ఉండేటువంటి సీతారామాంజనేయులు గారు తమ యొక్క గురువు అయినటువంటి కవితా సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో విజయవాడకు వెళ్ళారట. అది మొట్టమొదటిసారిగా జగద్గురు దర్శనం చేసినటువంటి రోజు. అభినవ విద్యాతీర్థ స్వామివారిని చూశారట. అయితే ఈ బ్రహ్మచారిని తీసుకువెళ్ళినటువంటి కవితా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ పిల్లవాడిని పరిచయం చేస్తూ జగద్గురువులకి, అయ్యా వీరికి 10 సంవత్సరాలు నిండినాయి, 11వ సంవత్సరంలో ఉన్నారు, వీరు సంస్కృతంలో చక్కగా అనర్గళంగా మాట్లాడగలరు అన్నారట. జగద్గురువులు చూసి ఆశ్చర్యపోయారట. మహామహా పండితులే సంస్కృతంలో తడబాటుతో మాట్లాడతారు, అందులో జగద్గురువుల దగ్గర అసలు నోరు పెగలదు. ఎంత మాట్లాడగలిగిన వాడు కూడా గురువుగారి దగ్గర ఏం మాట్లాడలేరు. ఆశ్చర్యపోయి స్వామివారు అన్నారట, ఓహో అట్లాగా అని. వారు కూడా ఈ 11 సంవత్సరాల పిల్లవాడిని చూసి ఎట్లా అనుకుంటారు? వెంటనే చాలా మృదు మధురమైనటువంటి చక్కటి వాక్య నిర్మాణంతో అనర్గళంగా బ్రహ్మచారి జగద్గురువులతో మాట్లాడారట. 1961వ సంవత్సరం విజయవాడలో గురువుగారు, ఆ జగద్గురువులు ఈ బాలుడు బ్రహ్మచారి యొక్క వాక్కుని చూసి ఆ పదాల యొక్క కూర్పు, కంపోజింగ్, సంస్కృత వాక్యాలని కలపడం ఎంత బాగా ముద్దుగా మాట్లాడిన విషయం చూసి, ఆ పాండిత్యాన్ని చూసి భవిష్యత్తులో మహామేధావి అవుతారని ఆ స్వామివారు అప్పుడే జగద్గురువులు బ్రహ్మచారిని ఒక మనస్సుతో ఆకర్షించారట. ఇతను ఉత్తమ సంస్కారి అని. వెంటనే జగద్గురువులు పిలిచి ఒక శాలువ అనుబహకరించారట. ఇది గురువుగారి యొక్క మొట్టమొదటి అనుగ్రహం. జగద్గురువుల యొక్క అనుగ్రహం బ్రహ్మచారి మీద పడింది. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత స్వామివారు విజయయాత్ర చేస్తూ చేస్తూ విజయవాడ నుంచి అనేక పట్టణాలు తిరిగి మళ్ళీ వారి అదృష్ట విశేషం చేత నరసరావుపేటకే వచ్చారట. స్వామివారి జన్మస్థలానికి, వారి గ్రామానికే వచ్చారట. ప్రతాపగిరి శివరామ శాస్త్రి గారు తీసుకువెళ్ళి జగద్గురువుల యొక్క దర్శనం చేయిస్తే మళ్ళీ సంస్కృత సంభాషణ అనేది చేశారట. ఈ విధంగా స్వామివారు జగద్గురువుల యొక్క జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందారట. ఆ రోజు నుంచి ఈ బ్రహ్మచారి ఏమనుకున్నారంటే, ఆ జగద్గురువు అభినవ విద్యాతీర్థ స్వామివారు తన వెంటనే ఉన్నట్టు, తనకి జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నట్టు, తన జీవితాన్ని తరింపజేయడానికి ఉత్తమమైనటువంటి గురువుగా తనకి దొరికినట్లుగా భావన చేస్తూ స్వప్నంలో కూడా గురుదర్శనం చేసేవారట. మామూలుగా లౌకికంగా గురువుగారిని భావన చేయడమే కాదు, మామూలుగా లౌకికంగా ఉన్నప్పుడు పక్కనే ఉన్న భావన వచ్చేదట. విద్యాభ్యాసం చేసేటప్పుడు స్వప్నంలో కూడా గురు సాక్షాత్కారం జరిగేదట. అటువంటి గురువు అనుగ్రహంతో మేధా సంపన్నత పెరుగుతోందట. ఇట్లా స్వామివారు లౌకిక విద్యలో 6వ తరగతి పూర్తి చేశారట. 6వ తరగతి పూర్తి చేశారు. ఇక అంటే పూర్వకాలంలో ఫస్ట్ ఫారం అంటారు, ఇప్పుడైతే 6వ తరగతి 6th స్టాండర్డ్ అంటున్నాం, కానీ అప్పుడు ఫస్ట్ ఫారం, సెకండ్ ఫారం అట్లా ఉండేవి. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, నరసరావుపేటలో ఉండేటువంటి ఉన్నత పాఠశాలని
ప్రభుత్వం అనుకోకుండా చిన్న మార్పు చేసిందిట. ఆ వారు ఉన్నటువంటి పాఠశాల ఏదైతే మున్సిపల్ హై స్కూల్ ఉందో ఆ పాఠశాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మార్చారట. ఇక తరగతి గదిలో ఉండేటువంటి పిల్లలందరూ కూడా భయపడిపోయి అయ్యో మనకి ఇంగ్లీష్ మీడియం కష్టం అని చెప్పి దగ్గరలో ఉండేటువంటి గ్రామాలకు వెళ్ళి చదువుకుందామని వేరే ఊళ్ళకి టీసీలు తీసుకొని వెళ్ళారట. కానీ హెడ్ మాస్టర్ గారు పిలిచి ఈ సీతారామాంజనేయ బ్రహ్మచారిని చెప్పారట, నువ్వేమి మీడియం మారినా నీకేం సమస్య లేదు, నువ్వు ఇక్కడే చదువుకోవచ్చు, నువ్వు నా దగ్గరే ఉండి చదువుకో, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదన్నారు. ఈ బ్రహ్మచారి సంతోషపడ్డ విషయం రెండు. ఒకటేంటంటే తండ్రి దగ్గర వేదాధ్యయనం కొనసాగుతోంది, అది నిర్విఘ్నంగా జరుగుతుంది. సొంత ఇంట్లో ఉంటే సదాచారం బాగా నిలబడుతుంది. ఏదో పై గ్రామానికి వెళ్ళి చదువుకుంటే సకాలంగా సంధ్యావందనము, స్నానము, అనుష్ఠానం కుదరదు. సాయంత్రం పూట సంస్కృతాధ్యయనం కూడా కుదరదు. కనుక గురువుగారు ఇచ్చిన ఆదేశము, సూచన అదృష్టంగా భావన చేసి జగద్గురువుల యొక్క అనుగ్రహంగా భావన చేశారట. ఇక బాల్యంలో బ్రహ్మచారికి ఇష్టమైనటువంటి సబ్జెక్టులు రెండు ఉండేవిట. ఒకటి అంటే పాఠశాల లౌకిక విద్యలో గణిత శాస్త్రం అంటే మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టంట. ఆ తర్వాత ఆంగ్ల భాష అంటే కూడా ఇష్టం కాదు, ఆంగ్ల భాష అట్లా వచ్చేదిట, అనుకోకుండా వచ్చేదిట. గణితంలో పరిశ్రమ చేశారట, కానీ ఆంగ్లం విన్నంత మాత్రానే వచ్చేదిట. తాను వద్దనుకున్నా వెంటబడి వచ్చింది ఆంగ్లము, తాను స్వయంగా ఆరాధించి నేర్చుకుంది గణిత శాస్త్రం. సరే, సంస్కృత భాష వారికి అనుకోకుండా గురువు యొక్క అనుగ్రహంతో వచ్చింది. ఇక తరగతి పెరుగుతున్నప్పటికి కూడా తన యొక్క వేషభాషలు మారలేదట. మనవాళ్ళు కొంచెం బెరగ్గానే ప్యాంటు వేసేసుకుంటారు. చూడండి, బ్రహ్మచారిగా ఉన్నటువంటి ఆ బాలుడు తరగతులు పెరుగుతున్నా కూడా వేషభాషల్లో మార్పు లేదట. అదేవిధంగా వ్యర్థ సంభాషణ చేయకుండా స్త్రీలతో అసలు మాట్లాడేవారు కాదుట. అక్కలతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ మాట్లాడేవారు కాదు. ఎందుకంటే బ్రహ్మచర్య దీక్ష చేసినప్పుడు బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, రాగద్వేషాలకి దూరంగా ఉండాలి, శరీరం మీద ఎక్కువ మమకారం ఉండకూడదు. బ్రహ్మచారికి ఉండే లక్షణం. బ్రహ్మచారికి ఇంకా నియమం కూడా చెప్పారు, ఉపనయనం అయిన తర్వాత తలంటి పోయించుకోవడం కానీ, తల దువ్వించుకోవడం కానీ, నూనె రాయించుకోవడం కానీ తల్లితో చేయించుకోకూడదు. అది బ్రహ్మచర్యం అనేది కఠినమైనటువంటి వ్రతం. అంటే యోగ సాధనకి ఉపకరించేటువంటి శారీరకమైనటువంటి పరిశ్రమ చేయాలి కనుక ఆ రకంగా ఉండేవారట. ఆదర్శ విద్యార్థిగా తరగతి గదిలో ఉండేవారట. మొత్తం పాఠశాలలో అన్ని తరగతుల వారికి ప్రతి ఉపాధ్యాయుడు చెప్పేవారట, ఉంటే సీతారామాంజనేయులాగా ఉండాలి అని. ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే ఆ తరగతి విద్యార్థులు, పై తరగతి విద్యార్థులు కూడా ఈ బ్రహ్మచారి దగ్గరకు వచ్చి వాళ్ళకి సబ్జెక్టులలో ఏదైనా సందేహం ఉంటే ఆ సందేహ నివారణకు వచ్చి చుట్టూ చేరేవారట. ఎందుకంటే వీరు మహాప్రజ్ఞావంతుడు కనుక ఎవరు ఏ సందేహం అడిగినా తీర్చేవారట. విద్యార్థి దశలోనే ఈ లక్షణం ఉండేదట. ఇట్లా ఉండగా స్వామివారికి 10వ తరగతిలో ప్రవేశించేటువంటి సమయం వచ్చిందట. ఆ తర్వాత ఈ విద్యార్థి దశలో ఉండేటువంటి, ఇందాక చెప్పినట్టుగా తరగతి గదిలో పాఠం వినేటప్పుడే నోట్స్ రాసుకునేటువంటి సత్సంప్రదాయం ఉన్న కారణంగా పరీక్షల ముందు ఎక్కువగా రాత్రింబగళ్ళు కష్టపడి చదవాల్సిన అవసరం లేదుట. పరీక్ష ఉన్నా కూడా సకాలంగా లేవడం, సకాలంగా సంధ్యావందనం చేయడం, మళ్ళీ సకాలంగా రాత్రి నిద్రపోవడం, మళ్ళీ పొద్దున్నే సకాలంగా లేవడమే. గాయత్రి ఉపాసన తప్పించి లౌకిక విద్యల మీద ఎక్కువగా ఉండేది కాదుట. కానీ ఉత్తమ విద్యార్థి లక్షణం ఎట్లా ఉండేదటంటే పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రశ్నాపత్రాన్ని 1కి 2 సార్లు చదివేసి చాలా స్పష్టమైనటువంటి భావాలతో మొత్తము ప్రశ్నపత్రాన్ని మొత్తం చదివి సమాధానాలు రాసేవారట. ఎట్లా రాసేవారటంటే ఏకాగ్ర మనస్కుడై రాసేవారట. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన విషయాలన్నీ కూడా మననం చేసుకొని పరీక్ష హాల్లో గుర్తు వచ్చేదిట. తరగతి గదిలో ఆ సబ్జెక్టుకి సంబంధించిన ఆ అంశం చెప్పిన విషయం అప్పుడు గుర్తొచ్చేదిట. అట్లా ధారాళంగా కలము నడిపిస్తూ అట్లా రాసేవారట. మొదటి పేజీ ఎంత నీట్గా ఉండేదో చివరి పేజీ వరకు అంత నీట్గా ఉండేది. మనం ఏం చేస్తాం, మొదటి పేజీ చాలా గుండ్రంగా రాస్తాం, తర్వాత మనం ఇంకా కోడి ఈకలతో గీకినట్టే ఉంటుంది. కానీ మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు కూడా అదే దస్తూరి అదేగా ఉండేదిట. సమాధాన పత్రంలో మొదటి పేజీలో ఎన్ని లైన్లు ఉండేవో చివరి పేజీ వరకు అన్ని లైన్లు రాసేవారట. గీతలు లేకపోయినా కూడా గీత గీసినట్టుగా దస్తూరి చాలా గుండ్రంగా ఉండేదిట. ఒక అక్షరం పెద్దగా కానీ ఒక అక్షరం చిన్నగా కానీ ఉండేది కాదుట. ఎక్కడా కూడా సమాధాన పత్రంలో కొట్టివేతలు ఉండేవి కాదుట. ఒక చిన్నగా కొట్టివేయటం కూడా ఉండేది కాదుట. మనసులోనే నిర్ణయించుకొని మనసు చెప్పినట్టుగా చెయ్యి నడిచేదిట. అట్లా పుంఖానుపుంఖంగా సమాధానాలు రాసేవారట. సమాధానం రాసిన తర్వాత
ఒకసారి మళ్ళీ సరిచూసుకునేవారట. సరిచూసుకొని సమర్పించి ఇంటికి వచ్చేవారట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్రశ్నపత్రాన్ని తాను రాసుకున్నటువంటి నోట్స్, పెన్సిల్తో రాసుకున్న నోట్స్ ఉండేది కదా, దానితో సరిచూసుకునేవారట. ఒకసారి సరిచూసుకొని ఎంతవరకు రాశాను, ప్రశ్నపత్రం చేతిలో పెట్టుకొని తన నోట్స్ చూసుకొని ఎంతవరకు రాసుకున్నాను చూసుకొని అది వదిలేసేవారట. మళ్ళీ దాని గురించి ఆలోచించేవారు కాదుట. అంటే పరీక్ష రాసే ముందు ఎక్కువ ప్రిపరేషన్ లేదు, పరీక్ష రాసేంత వరకు సమాధిగతంగా అట్లాగే రాసేవారు. పరీక్ష రాసిన తర్వాత ఒకసారి చూసి పరిశీలించి వదిలేసేవారట. అంటే అర్థం ఏంటంటే ఇంకా ఆ సబ్జెక్టు తనకి వశమైపోయిందనమాట, విద్యలన్నీ వశం చేసుకునేవారట. పరీక్షా పత్రం దిద్దిన తర్వాత, సమాధాన పత్రం దిద్దిన తర్వాత గురువులు చూపించేవారట అందరికీ ఇట్లా ఉండాలని. గురువులు కూడా దాచుకునేవారట సమాధాన పత్రాలని మోడల్గా. మామూలుగా ప్రశ్నపత్రాలు మోడల్ దాచుకుంటాం, సమాధాన పత్రాలు దాచుకునేవారట. గురువు గారి యొక్క చిన్నతనంలో ఉండేటువంటిది. అంటే కర్మయోగి ఎట్లా ఉంటాడో అది స్వామివారు చిన్నప్పటి నుంచి చూపించారట. కర్మయోగి అంటే తాను ఏ పని చేస్తుంటే ఆ పని మీద మనసు నిలబెట్టి కర్మ అయిపోయిన తర్వాత దాన్ని పక్కకి వదిలేయాలి. అసంగుడు కావాలి, దేంతో లంపటం పెట్టుకోకూడదు. అది విద్య కావచ్చు, బంధుత్వం కావచ్చు, ఏదైనా సరే లంపటం లింక్ ఉండేది కాదుట. ఎక్కడికక్కడ విడిపోవడం అనేది చిన్నప్పటి నుంచి ఉండేదిట. ప్రతి పరీక్షల్లో కూడా నిర్దిష్టంగా సమాధానాలు రాయడం వల్ల సర్వప్రథమంగా వారు పరీక్షల్లో ఉత్తీర్ణమయ్యారు. ప్రథమం అంటే డిస్టింక్షన్ అంటారు చూసారా, అట్లా సర్వప్రథమంగా వచ్చేవారట. ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేసేవారు కాదుట. తరగతి గదిలో కానీ, ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ, అధ్యయన సమయంలో కానీ. బ్రహ్మచర్య నియమం అనేది చాలా గొప్పగా ఉండేదట. స్త్రీ సాన్నిధ్యాన్ని పూర్తిగా పరిహరించారట. అంటే స్త్రీల మధ్యలో ఉండడం కానీ, వాళ్ళ మధ్యలో మాట్లాడవలసి వచ్చిన ఎవరైనా పలకరించినా కూడా తల వంచుకొని మాట్లాడి వెళ్ళిపోయేవారట. అట్లా ఉండేవారు. ఇక తోటి విద్యార్థులందరూ కూడా అర్ధరాత్రి పూట రంగస్థల నాటకాలు చూడడానికి, ఆ రోజుల్లో నాటకాలు బాగా ఆడేవారు కదా, నాటకాలకు కానీ ఇతరత్ర విషయాలకు కానీ వెళితే వాటికి దూరంగా ఉండేవారట. కేవలం వారి యొక్క నిత్యకృత్యం ఏంటంటే బ్రాహ్మీ మహిముహూర్తంలో లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, సూర్యోదయ సందర్భంలోనే అర్ఘ్యప్రదానం చేయడం, గాయత్రీ జపం చేయడం, తండ్రి గారు ఇచ్చినటువంటి వేదాధ్యయనాన్ని వల్లెవేసుకోవడం, ఆ తర్వాత సంస్కృతాభ్యాసం, పాఠశాల సమయానికి పాఠశాలకు వెళ్ళి తిరిగి రావడం. ఇంతే నిత్యకృత్యం, ఇంకోటి లేదు. అంటే బ్రహ్మచారిగా ఎట్లా ఉండాలో అట్లా ఉండి చూపించినటువంటి మహనీయమూర్తి స్వామి. తండ్రి దగ్గర వేదాధ్యయనం పూర్తయిందట. వేదాధ్యయనం మొత్తం యజుర్వేదాన్ని మొత్తం అధ్యయనం చేశారట. అధ్యయనం చేసిన తర్వాత ఒకరోజు ఏకాంతంగా తండ్రి గారి దగ్గరకు వచ్చి తండ్రిని ఒక మాట కోరారట. ఏమన్నారంటే, నాన్నగారు నాకు శాస్త్రాధ్యయనం చేయాలనుంది, వేదాధ్యయనం అయిపోయింది, శాస్త్రాధ్యయనం చేయాలనుందన్నారట. తండ్రి చాలా ఆశ్చర్యపోయారట. తమకుండేటువంటి కుటుంబ పరిస్థితికి పిల్లవాడిని ఎక్కడికో పంపించి చదివించడం సాధ్యం కాదు. శాస్త్రాధ్యయనం చేయించాలంటే శాస్త్ర పండితుడు దొరకాలి. సరే, వెంటనే ఒక మాట అన్నారట, నీకు నిజంగా మనసులో ఆ కోరికే ఉంటే భగవంతుడు నీ కోరికని త్వరలో తీరుస్తారు అన్నారట. అన్నారు కానీ తండ్రిగా నమ్మకం లేదు. ఎందుకంటే శాస్త్ర పండితులు దొరకాలి, వారు చెప్పాలి, వారికి సమయం దొరకాలి, చాలా కష్టం, గురువు అన్వేషణ చెయ్యాలి. ఇట్లా ఉంటూ ఉండగా స్వామివారికి 15 సంవత్సరాల వయసు వచ్చిందట. 1966వ సంవత్సరంలో మళ్ళీ స్వామివారు, అభినవ విద్యాతీర్థ స్వామివారు 35వ జగద్గురువు విజయయాత్ర చేస్తూ నరసరావుపేటకు వచ్చారట. అప్పుడు స్వామివారు 11వ తరగతి చదువుతున్నారట. స్వామివారి యొక్క దర్శనం చేశారట. అంతకుముందు 5 సంవత్సరాల క్రితం విజయవాడలో, తర్వాత నరసరావుపేటలో బ్రహ్మచారిని చూసినటువంటి స్వామివారు గుర్తుపెట్టారట. వినయంగా వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి స్వామివారి దగ్గరకు వచ్చి నిలబడి సంస్కృతంలో మాట్లాడటం మొదలుపెట్టారట. స్వామివారు గుర్తుపెట్టారట. దృఢమైనటువంటి అతని యొక్క విద్వద్ధర్మం, అతనిలో ఉండే పాండిత్యాన్ని దృఢంగా ఉంటూ స్థిరమైనటువంటి భావంతో భావ వ్యక్తీకరణ చేస్తున్నటువంటి, అంటే మాట్లాడుతున్నప్పుడు నటించడం కాకుండా జీవించి మాట్లాడడం అనేది ఒక కళ. అంటే యథార్థంగా మాట్లాడడం, హృదయపూర్వకంగా మాట్లాడడం అనేది ఆ గొప్పతనం, అందరికీ రాదు. అది దృఢమైనటువంటి భావం ఉంటే అప్పుడు గురువు గారు ఆశీర్వదించారట. ఆ ఆశీర్వచనం ఎట్లా ఫలించిందంటే ఇంకా గురువు మీద భక్తి ఇంకా దృఢంగా పెరిగిందట. అంటే క్రమక్రమంగా గురువుగారి మీద గౌరవము పెరుగుతోంది. అహోరాత్రాలు కూడా రాత్రింబగళ్ళు తాను విద్యాభ్యాసం చేస్తూనే ఆ జగద్గురువు గురించి ఆలోచించడం మొదలుపెట్టారట. ఆ గురు కటాక్షం ఎప్పుడు కలుగుతుందా అని. ఇట్లా ఉంటూ ఉండగా అదృష్టం అనేది ఒకటి జరిగింది. 1966వ సంవత్సరమే గురువుగారు, అంటే మహాసన్నిధానం వారు, అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఉజ్జయిని
అనేటువంటి మహాక్షేత్రంలో చాతుర్మాస్య దీక్ష ప్రారంభిస్తున్నారు. ఈ విషయము నరసరావుపేటలో ఉండేటువంటి విద్యారణ్య స్వామి అనేటువంటి ఒక యతీశ్వరుడు సన్యాసిట ఆయనకి తెలిసింది. ఆయన అభినవ విద్యాతీర్థ స్వామి వారికి బాగా ఏకాంత శిష్యులట, చాలా సన్నిహితమైన శిష్యులు. వారు గురువుగారి దగ్గరికి వెళ్ళి చాతుర్మాస్య సమయంలో అక్కడ గురువుగారి దగ్గర ఉండాలి అని నిర్ణయించుకున్నారట. ఎవరు? విద్యారణ్య స్వామి అనేటువంటి ఒక యతీశ్వరులు, నరసరావుపేట వాస్తవ్యులు. ఈ బ్రహ్మచారి కనబడేటప్పటికీ, నాయనా నేను గురువుగారిని మొన్న జగద్గురువులను చూశావు కదా నరసరావుపేటలో, వారు ప్రస్తుతం ఉజ్జయిని మహాక్షేత్రంలో చాతుర్మాస్య వ్రతం దీక్ష తీసుకుంటున్నారు, నేను గురువుగారి దర్శనానికి వెళుతున్నాను అంటే నువ్వు కూడా వస్తావా అని మామూలుగా అడిగారట ప్రసంగవశాత్తు. తప్పకుండా వస్తానన్నారట. అప్పుడు వెంటనే నాయనా మీ ఇంట్లో చెప్పమంటే అప్పుడు గురువుగారు అన్నారట, శాస్త్రం చాలా గొప్పగా చెప్పింది, ఉద్ధరేది ఆత్మానం. ఎవరినైనా వాడు ఉద్ధరించుకోవాలంటే వాడు వ్యక్తిగతంగా ఉద్ధరించుకోవాలి. ఈ బెటాలియను సంసార తాపత్రయాలు అవసరం లేదు, నన్ను నేను ఉద్ధరించుకోదలుచుకున్నాను, జగద్గురు సందర్శనం చేయాలని నిర్ణయించుకున్నాను అన్నారట. అని ఆ తర్వాత ఆ విద్యారణ్య స్వామి వారి వెంట స్వామివారు ఉజ్జయినికి బయలుదేరారట. ఆ రోజుల్లో రైలు ప్రయాణం వయా ఢిల్లీ వెళ్ళాలి. చాలా ప్రయాణం, కఠినమైన ప్రయాణం చేసి గురువుగారితో పాటు యతీశ్వరులతో పాటు వెళ్ళారట. అప్పుడు సద్గురు దర్శన ప్రాప్తి జరిగిందట బ్రహ్మచారికి. వీళ్ళు ఉజ్జయినికి వెళ్ళేటప్పటికీ స్వామివారు అభినవ విద్యాతీర్థ స్వామివారు ఆ ఉజ్జయినిలో ఉండేటువంటి సిప్రా నది అనేటువంటి నదిలో స్నానం చేసి చక్కగా నూతన వస్త్రాన్ని ధరించి, కాషాయ వస్త్రాన్ని ధరించి ఆ మెట్లు ఎక్కి నది నుంచి వస్తున్నారట. అప్పుడు గురువుగారిని దర్శించారట. చాతుర్మాస్య దీక్షలో ఉండేటువంటి గురువుగారిని ఈ బ్రహ్మచారి శిష్యులు చూశారట. వారిలో ఎవరు కనబడ్డారట? అభినవ విద్యాతీర్థ స్వామి వారిలో మేధా దక్షిణామూర్తిని దర్శించుకున్నారట. గురు దక్షిణామూర్తి యొక్క దర్శనము, వారు నడిచి వస్తుంటే మెట్ల మీద దక్షిణామూర్తి రూపంలో స్వామివారు కనబడ్డారట. వారి లలాటం మీద విభూతి రేఖలు, చక్కటి వర్చస్సు, చేతిలో దండము, కమండలము, ఆ నదిలో నుంచి వస్తున్నటువంటి స్వామివారిని చూసి చాలా ఆనంద పారవస్యంతో సాష్టాంగ వందనం చేశారట. అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది, చరిత్రలో నిలబడేటువంటి సన్నివేశం. స్వామివారు దూరం నుంచే చూసి అనుష్ఠానానికి వెళుతున్నారు కనుక మౌనంగా ఆశీర్వదించేశారట. ఇట్లా ఉంటూ ఉండగా గురువుగారిని తీసుకొని సాయంత్రం పూట గురువుగారి దర్శనానికి వెళ్ళారట. స్వామివారు విడిది చేసినటువంటి ప్రదేశంలోకి వెళితే గురువుగారు, ఏమిటి ఇంత దూరం వచ్చాం, ఏమిటి నీ కోరిక అన్నారట. మీ దగ్గర విద్యాభ్యాసం చేయాలని వచ్చాను అన్నారట. ముందు గురువుగారితో ఏం చెప్పారు? స్వామివారిని దర్శనం చేయాలనుకున్నారు. స్వామివారిని దర్శనం చేసేటప్పటికీ, శ్రీచరుణ్ణి దర్శనం చేసేటప్పటికీ నాకు మీ దగ్గర జ్ఞానార్జన చేయాలని వచ్చింది. అంటే ఈ భవసాగరాన్ని తరింపజేసుకోవడానికి, జ్ఞానవైరాగ్యాలు వృద్ధి చేసుకోవడానికి శాస్త్రాధ్యయనం చేయాలనుకున్నాను అన్నారు. నువ్వేం చదువుకున్నావు అన్నారట. వేదాధ్యయనం చేశాను తండ్రి గారి దగ్గర, అంతవరకే చెప్పారు. అంతేగాని అవి చూశాను ఇవి చూశానని చెప్పలా. నేను మా తండ్రి గారి దగ్గర వేదాధ్యయనం చేశాను అన్నారట. సరే, అప్పుడు వెంటనే అన్నారట, సరే నీకు కోరిక ఉందిగా, నేనే పాఠం చెప్తాను, సరే కానీ అన్నారట. నువ్వు విద్యార్జన కోసం వచ్చావుగా, నిజంగా తీక్ష్ణమైనటువంటి భావం నీకు ఉంది కదా, సరే అని గురువుగారు ఒక మాట అన్నారట. తర్క సంగ్రహం అని ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథాన్ని నువ్వు ఎప్పుడైనా చూసావా, విన్నావా అని. వినయంగా యథార్థవాదిగా ఉండేటువంటి బ్రహ్మచారి, అయ్యా ఆ గ్రంథం గురించి నాకు తెలియదు అన్నారట. సరే రేపటి నుంచి రా, నేనే నీకు పాఠం చెప్తానన్నారట. అంటే జగద్గురువులు అభినవ విద్యాతీర్థ స్వామివారు స్వయంగా కూర్చోబెట్టుకొని బ్రహ్మచారికి పాఠం చెప్పడం అనేది జన్మజన్మాంతర సుకృతం ఉంటే కానీ జరగదు. జగద్గురువుల యొక్క అనుగ్రహ భాషణం వింటమే మన జన్మధన్యం అనుకుంటే, సాక్షాత్తు నేరుగా శిష్యుడికి పాఠం చెప్పడం అనేది ఆ శిష్యుడి యొక్క అదృష్టంగా భావన చేయదు. ఎందుకంటే నువ్వు ఉజ్జయిని నన్ను చూడ్డానికి వచ్చానన్నావు, వచ్చిన వాడివి కాస్త నీ యొక్క హృద్గతమైనటువంటి భావాన్ని నాకు వ్యక్తం చేశావు కనుక చాలా సంతోషంగా ఉంది, తర్క సంగ్రహాన్ని నేను చెప్తాను అన్నారట. అదే అదృష్టంగా భావన చేస్తూ చాలా సంతోషపడ్డారట. గురువుగారు విజయయాత్రలో ఉంటూ కూడా రోజు కూడా చాతుర్మాస్యలు చేస్తూ కూడా చాలా సమయం తీరిక లేకుండా ఉండి కూడా గురువుగారు శిష్యులకి పాఠం చెప్పడం అనేది శృంగేరి జగద్గురు సంప్రదాయంలో ఇది ఒక గొప్పతనం అండి. మామూలుగా ఇతర మఠాల్లో ఏం చేస్తారంటే ఎవరినో గురువులను పెట్టి పాఠం చెప్పిస్తుంటారు, ట్యూషన్ చెప్పిస్తూ ఉంటారు. కానీ శృంగేరి జగద్గురు పీఠం విద్వత్ పీఠం. ఆ విద్వత్తు అనేది ఆ పీఠంలో ఉండేటువంటి శారదా పరమేశ్వరి యొక్క పరిపూర్ణ అనుగ్రహం. గురువుగారే స్వయంగా శిష్యుడికి పాఠం చెప్పడం అనేది ఉంది. అంతేకాకుండా విజయయాత్రలో ఎక్కడ సంచారం చేస్తున్నా కూడా గురువుగారు కనీసం అధమ పక్షంలో 45 నిమిషాలు పాఠం చెప్తారు. మన దగ్గరికి మొన్న ఇటీవల వచ్చినటువంటి సన్నిధానం వారు కూడా వారి యొక్క అనుష్ఠానం కాగానే శిష్యులకి పాఠం చెప్పి తర్వాత బయటకు వచ్చేవారు. 45 నిమిషాలు తగ్గకుండా శిష్యుడికి
రోజూ పాఠం చెప్పడం అనేది ఆ గురు పరంపరలో ఉండేటువంటి గొప్ప విషయం. మనం ఇతరత్రా చూస్తే ఏదో ఎవరికో పిలిచి సన్యాసం ఇస్తారు, తర్వాత వారికి 10 మంది పండితులతో రాత్రింబగళ్ళు పాఠం చెప్పిస్తారు బెత్తం పెట్టించి. కానీ ఇక్కడ విద్వద్ధర్మం కలిగినటువంటి వ్యక్తినే శిష్యుడిగా ఎంచుకుంటారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో. అంటే సన్యాసం తీసుకోవడానికి ముందే విద్వత్తు ఉంటుంది. అంటే బ్రహ్మచారిగా పరిపూర్ణంగా వేదాధ్యయనము శాస్త్రాధ్యయనము బాగా చేసి వైరాగ్యం కూడా బాగా ఉన్నవారికి మాత్రమే ఇక్కడ సన్యాసం ఇస్తారు. పీఠంలో ఉండే గొప్పతనం ఇది. వైరాగ్య పీఠం, విద్వత్ పీఠం, రాజపీఠం, శృంగగిరి పీఠం యొక్క గొప్పతనం అన్నమాట. దేశంలో ఉండే 4 ఆమ్నాయ పీఠాల్లో కూడా శృంగగిరి క్షేత్రానికి ఉండే విశేషం ఏంటంటే విద్వద్ధర్మం కలిగినటువంటి విషయం. అంతేకాకుండా అనుష్ఠాన బలం బాగా ఉంటుంది, అష్టాంగ యోగ సాధన కూడా బాగా చేస్తారు, వైరాగ్యం పుష్కలంగా ఉంటుంది. వైరాగ్యం ఏ విషయం మీద కూడా ఎక్కువ మనసు పెట్టకుండా వైరాగ్య భావం నిరంతరము కూడా అంతర్దృష్టితో ఉండడం అనేది ఈ శృంగగిరి పీఠంలో ఉండే విషయం. గురువుగారు చాతుర్మాస్య సమయంలో ఎంతో సమయం తీరిక లేకుండా ఉన్నా కూడా శిష్యుడికి పాఠం చెప్పడం అనేది ఇందుట. వేగంగా గురువుగారు ఈరోజు చెప్పిన పాఠం మర్నాడు అప్పచెప్పేసేవారట శిష్యులు. బ్రహ్మచారికి ఉండే లక్షణం అట్లా ఉండాలి. కనుక తర్క సంగ్రహం చెప్పగానే ప్రకరణ గ్రంథాలన్నీ కూడా మొత్తం నేర్చుకోవడం ప్రారంభించారట. ఇట్లా ఎప్పుడైతే చెప్పింది చెప్పినట్టు శిష్యుడు అప్పచెప్తున్నాడో ఆ పిల్లవాడి యొక్క మేధాశక్తి, గ్రాహక శక్తి, శ్రద్ధ, వినయము బాగా అనుకూలంగా భావన చేస్తూ గురువుగారికి శిష్యుడి మీద అమితమైనటువంటి వాత్సల్యం వచ్చిందట. గురువుకి శిష్యుడికి మధ్యలో కేవలం విద్వద్ధర్మమే కాకుండా వాత్సల్యం కూడా ఉంటే అనుగ్రహ రూపంలో వస్తుంది విద్య. అసలు పూర్వకాలంలో వేద విద్య కానీ శాస్త్ర విద్య కానీ ఎట్లా వచ్చేదంటే 20% గురువుగారు శిష్యుడికి పాఠం చెప్పడం, మిగతా అంతా అనుగ్రహంగా రావడమే, అనుగ్రహ ప్రసారం. ఏదో ఒక రోజును పిలిచి, మనం భారతంలో ఆదిపర్వంలో చాలామంది శిష్యుల కథలు ఉంటాయి. ఒకానొక సందర్భంలో గురువుగారు శిష్యుడి మీద అనుగ్రహం కలిగి రారా నాయనా అని చెప్పి అతనికి ఒక్కసారి అనుగ్రహించేస్తే సర్వశాస్త్రాలు వచ్చేసేవిట. ఇది గురువు అనుగ్రహం యొక్క పద్ధతి. భాగవతంలో కూడా కుచేలోపాఖ్యానంలో కృష్ణ పరమాత్మ కుచేలుడితో చెప్తాడు, మన గురువుగారి యొక్క అనుగ్రహం గొప్పది, మనందరికి కూడా విద్యని ధారపోశారని. అట్లాగే గురువుగారు ఉజ్జయినిలో ఉన్న 2 మాసాలు 4 పక్షాలు చాతుర్మాస్య సందర్భంలో మనోధైర్యంతో దృఢంగా చదువుకుంటున్నటువంటి శిష్యుడికి విద్యాభ్యాసం చేయించారట. ఇక అక్కడ చాతుర్మాస్య వ్రతం అయిన తర్వాత గురువుగారు మళ్ళీ సంచారం చేశారట. అంటే పూర్వకాలంలో ఎట్లా ఉండేదంటే ఒకసారి గురువుగారు శృంగగిరి పీఠాన్ని వదిలిపెట్టి విజయయాత్ర ప్రారంభిస్తే కనీసం 2 నుంచి 4 సంవత్సరాల సమయం పట్టేది. అంటే వారికి ఒక నియమం ఉండేది, సూర్యాస్తమయం తర్వాత ప్రయాణం చేయకపోవడం. అట్లా దగ్గర ప్రయాణం చేస్తూ ఉండేటువంటి అగ్రహారాలు, సంప్రదాయ కుటుంబాలు, గ్రామాలు, దేవాలయాలు వెళుతూ ఎక్కడ పడితే అక్కడ కుంభాభిషేకాలు చేస్తూ అనుగ్రహ భాషణం చేస్తూ అక్కడ ఉండేటువంటి సమయాచారాలని పాటిస్తూ అక్కడ ఏదైనా ఆచార లోపం జరిగితే ఆచారాలని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం. జగద్గురువుల యొక్క విజయయాత్ర అంటే దండయాత్ర కాదు. కొంతమంది దండయాత్రలే చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ గురువుగారు బయలుదేరగానే వెనక నుంచి ఇంకోటి బయలుదేరతాడు. ఇది కాదు. విజయయాత్ర అనేది చాలా చాలా ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. పూర్వకాలం 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు విజయయాత్ర జరిగేది. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు తక్కువగా ఉండేవి, ఆచార సంప్రదాయాలు ఉన్న చోటికి మాత్రమే వెళ్ళేవారు. అటువంటి సంప్రదాయం. ఇట్లా గురువుగారు యాత్ర చేస్తూ ఉన్నారట. ఇట్లా ఉంటే ఒకానొక సందర్భంలో గురువుగారు అన్ని రాష్ట్రాలు పర్యటించి ఆ ఉజ్జయిని నుంచి ప్రయాణం చేస్తూ మహారాష్ట్రకు వచ్చారట. మహారాష్ట్రలో బొంబాయి పట్టణంలో, మహారాష్ట్ర రాజధాని ముంబై పట్టణంలో వారు విడిది చేశారట. అక్కడ ఉంటే ఆ గురువుగారు ఉన్నటువంటి ప్రదేశము చాలా జనసందోహంతో ఉండేదిట. గురువుగారు చెప్పిన పాఠాన్ని పూర్తిగా మళ్ళీ మననం చేయడానికి సమయం దొరికేది కాదుట. అందుకని గురువుగారి ఆ నివాసము, గురువుగారు ఎక్కడైతే విడిది చేశారో దానికి ఎదురుగా ఒక సంపన్నుల ఇల్లు ఉందిట. ఆ ఇంట్లో మెట్ల కింద చిన్న ఆవరణ ఉందిట. ఆ యజమాని దగ్గరికి వెళ్ళి అభ్యర్థించారట బ్రహ్మచారి, అయ్యా నేను ఏకాంతంగా అధ్యయనం చేయాల్సిన సమయం ఉంది, నాకు అక్కడ వీలుగా లేదు, మీరు అనుమతిస్తే మీ ఇంట్లో నేను నా పుస్తకాలు అవి పెట్టుకొని ఇక్కడ అధ్యయనం చేస్తానని. వారు అనుమతించారట. వారు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జగద్గురువుగా మారినటువంటి భారతీతీర్థ స్వామి వారిని చూసి, వీరే కదా మా ఇంట్లో అధ్యయనం చేయడానికి చిన్నగా ఒక ఆవరణలో ఉన్నారని ఆనందపడ్డారట. అంటే వారి యొక్క అదృష్టం. అంటే ఆ రోజు వారు అనుకోలేదు, కానీ ఆ విషయాన్ని తర్వాత వారు గ్రంథస్థంగా చేసినటువంటి విషయం. ఇక ఎవరు ఏమిచ్చినా కూడా తీసుకునేవారు కాదట. బ్రహ్మచర్యాశ్రమంలో ఇది కూడా ఒక లక్షణం.
మనం ఉపనయనం చేసేటప్పుడు వాడికి ల్యాప్టాప్లు కొనిస్తున్నాం, సెల్ ఫోన్లు కొనిస్తున్నాం, అన్ని రకాలు కొనిస్తున్నాం. ఉపనయనానికి వెళ్ళినప్పుడు దర్భలు, సంధ్యావందనం చేసుకునే ప్రక్రియ, పంచపాత్ర, విభూది అట్లాంటి రుద్రాక్షలు ఇవ్వాలి. ఇక్కడ బ్రహ్మచర్యాశ్రమంలో ఉండేటువంటి వారు ప్రతిగ్రహం చేయకూడదు, ఎవరి దగ్గర ఏం తీసుకోకూడదు. స్వామివారి దగ్గర పాఠం చెప్పుకుంటున్నారు, చక్కటి పాండిత్యం ఉందని చెప్పి వీరిలో ఉండేటువంటి బ్రహ్మవర్చస్సును గమనించినటువంటి ఆ గృహస్థులు స్వామివారి దర్శనం చేసిన తర్వాత ఈ బ్రహ్మచారి దగ్గరకు వచ్చి అనేవారట, అయ్యా ఇది తీసుకోండి, అది తీసుకోని అని ఇస్తే మాకు అక్కర్లేదు అని తిరస్కరించేవారట. బ్రహ్మచర్యంలో ఉండేటువంటి నియమం అది. ప్రతిగ్రహం చేయకూడదు. విద్యాభ్యాసం పూర్తయి స్నాతకుడు అయ్యే వరకు ఏం తీసుకోకూడదండి, ఇది లెక్క. ఎవరు ఏమైనా కూడా తప్పించుకొని తిరిగేవారట, తీసుకునేవారు కాదట. స్వామివారికి ఇప్పుడు 17 సంవత్సరాల వయసు వచ్చింది బ్రహ్మచారికి. 1968వ సంవత్సరము మహాసన్నిధానం వారు విజయయాత్ర చేసి ఆ తర్వాత 68వ సంవత్సరము శృంగేరికి చేరారట. ఈ బ్రహ్మచారి కూడా మొట్టమొదటిసారి శృంగేరి క్షేత్రం చూడడం. అంతవరకు గురువుగారి వెంట తిరగడమే కానీ శృంగేరి క్షేత్రం చూడలేదట. వస్తూనే తుంగానదిని చూసి ఆనంద పారవస్యం చేత శారదా మందిరంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించి ఆనంద పారవస్యంతో గురువుగారితో పాటు నృసింహవనాల్లోకి వెళ్ళారట, ఆహ్నిక మందిరంలోకి వెళ్ళారట. చాలా వైభవాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారట. విద్యాభ్యాసం ఇంకా వృద్ధి చేస్తున్నారట. ఇట్లా ఒకసారి గురువుగారు పాఠం చెప్తూ ఒక మాట అన్నారట, నీకు నా ద్వారా విద్య అభ్యసిస్తున్నావు కదా, నీకు కలిగినటువంటి అనుభూతి ఏమిటి అని. అంటే ఉత్తమమైనటువంటి గురువు దగ్గర విద్యాభ్యాసం చేయడం అనేది జన్మజన్మాంతర సుకృతము అన్నారట బ్రహ్మచారి. ఎందుకంటే స్వయంగా ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి గురువు దగ్గర ఎవరైతే విద్యను అభ్యసిస్తారో వారికి కూడా అటువంటి వైరాగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. మనకి విద్య చెప్పేటువంటి వ్యక్తి గురువు ఎవరైతే ఎంత స్థితప్రజ్ఞుడై ఉంటాడో అంత స్థితప్రజ్ఞత మనకు వస్తుంది. గురువు ద్వారా లక్షణాలన్నీ కూడా శిష్యుడికి ప్రసరిస్తాయి పాఠం చెప్పేటప్పుడు. కనుక బ్రహ్మసాక్షాత్కారం పొందినటువంటి దయాసముద్రుడు నా ఎదురుగా గురువుగా ఉన్నారు కనుక నాకు సర్వము వస్తోంది, నేను అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నట్టుగా భావన చేస్తున్నానని ఈ విధంగా చెప్పారట. అయితే ఒకానొక సందర్భంలో గురువుగారు పాఠం చెప్తూ కొత్త గ్రంథాన్ని ప్రారంభించారట. తర్కశాస్త్రం, వేదాంత శాస్త్రంలో ఒక గ్రంథాన్ని ప్రారంభించారట. గురువుగారు కొత్త గ్రంథం ప్రారంభించారు కనుక విద్య ఇంకా బాగా రావాలనే ఉద్దేశంతో కొంచెం 10 నిమిషాల సమయం చిక్కితే ఆ బ్రహ్మచారి వెంటనే వచ్చి శక్తి గణపతి దేవాలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి, గణపతి దర్శనం చేయడానికి వచ్చారట. సరే, సాయంత్రం మళ్ళీ పాఠం చెప్పుకోవడానికి గురువుగారి దగ్గరికి వెళితే గురువుగారు అడిగారట, ఈరోజు తుంగానది దాటి వెళ్ళావా అని. అంటే గురువుగారు చూడకపోయినా గురువుగారికి గ్రహణ శక్తి, అది గొప్పతనం. వెంటనే శిష్యుడు అన్నట్ట, క్షమించండి, నేను వెళ్ళిన మాట వాస్తవమే, గణపతి దర్శనానికి వెళ్ళానన్నారట. అప్పుడు గురువుగారు అన్నారట, నిన్ను ఒక గంట కనిపెట్టుంటాను, ఈ రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఉండు, నేను చెప్పనిది ఎక్కడికి వెళ్ళొద్దన్నారట. గురువు ఒక్కసారి మాట అంటే గణపతి దగ్గరికి వెళ్ళినా గురువే ప్రధానం. గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర. కనుక నాకు చెప్పకుండా నువ్వు అంటే అర్థం ఏంటంటే లౌకికమైన విషయాలకి వెళ్ళకూడదు. సాక్షాత్తు పరబ్రహ్మ ఎదురుగా పెట్టుకొని ఇతరత్రా వెళ్ళడం అనేది అంత ప్రశస్తం కాదు. కనుక అన్నారట, ఇప్పటి నుంచి ఒక పని చేయి, నువ్వు ఏకాంత వాసం ఇంకా పెంచుకో అని. ఇక్కడ భూగృహం ఒకటి ఉంది, అండర్ గ్రౌండ్ ఉంది. చంద్రశేఖర భారతీ స్వామి వారు ఏకాంతంగా తపస్సు చేసుకునేటప్పుడు భూగృహం అని ఒకటి అండర్ గ్రౌండ్ ఒకటి ఉండేదిట. అందులో ఈ బ్రహ్మచారికి ఏర్పాటు చేశారట, నీ వస్తువులన్నీ అక్కడ పెట్టుకొని నువ్వు అక్కడికి షిఫ్ట్ అయిపోవని. అంటే ఏకాంతంగా ఉండి అధ్యయనం ఇంకా పెంచమని. అంటే అట్లాంటి గురువు దగ్గర శిక్షణ పొందారు కనుకనే భారతీ తీర్థస్వామి వారు సాక్షాత్తు నడిచే శారదాదేవి. అంత వైరాగ్యం కానీ, విద్వత్తు కానీ, మేధాశక్తి కానీ, ధారణ శక్తి కానీ, అనుగ్రహ శక్తి కానీ వచ్చిందంటే కేవలం గురువుల యొక్క అనుగ్రహం. గురువులు అంత క్రమశిక్షణ నేర్పారు కనుకనే శిష్యులు అట్లా తయారవుతారు. ఎందుకంటే ఇతరత్రా మనం ఇతర మఠాల్లో చూస్తూ ఉంటాం, గురువుగారిని తిరస్కరించిన వాళ్ళు, అలిగిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు, అట్లా రకరకాల దండకమండలాలు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమందిని చూస్తూ ఉంటాం. గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేయనటువంటి మఠాలు కూడా మనం చూసాం. నాకేమిటి ఈ గురువు ఏమిటని. కానీ ఇక్కడ గురు శిష్య సంబంధం అనేది శృంగగిరి క్షేత్రంలో విశేషంగా ఉంటుంది. విశేషంగా గురువుగారి యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు. గురువుగారి మనస్సుగా ఉంటూ ఉంటారు. శిష్యుల యొక్క లక్షణం ఇది. ఇది బ్రహ్మచారి స్థితిలోనే శిష్యుడికి ఉండడం అనేది అది గొప్పతనం. ఆ గుహలో కూర్చొని అక్కడే అధ్యయనం చేయడం మొదలుపెట్టారట. గురువుగారు తర్క వేదాంతాలు పాఠం చెబుతూ
ఇంకా నీకు ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని, ఇంకా మిగులు జ్ఞానం ఇవ్వాలి, నాకు ఎక్కువ సమయం చిక్కడం లేదు కనుక నీకు ఒక విద్వద్ధర్మం కలిగినటువంటి ఒక మహావిద్వాంసుడిని పిలిపించి నీకు పై విద్య నేర్పిస్తాను నా పర్యవేక్షణలో అని గొల్లపూడి గోపాలకృష్ణ శాస్త్రి గారు అనేటువంటి విద్వాంసుడిని పిలిచి నవ్యన్యాయ మూల గ్రంథమైనటువంటి తత్వచింతామణి దీధితి అనేటువంటి వ్యాఖ్యానాన్ని గదాధర భట్టాచార్యులు వారు రచించినటువంటి గ్రంథాలని తర్క వేదాంతాలకు సంబంధించినటువంటి కాశీ పండితులుగా కాశీలో చదువుకొని వచ్చినటువంటి పండితుల్ని శృంగేరికి రప్పించి అదనపు సౌకర్యాలు కలిగించారు. ఎందుకంటే మేధాశక్తి బాగా వృద్ధి కావాలి శిష్యుడికి అనే ఉద్దేశంతో చేశారట. అప్పటికే మహాపండితుడు. అయితే తీరా పాఠం చెప్పడానికి గురువుగారు వచ్చిన తర్వాత గురువుగారు చూసి ఆశ్చర్యపోయారట. ఎందుకంటే తాను ఏ విద్యనైతే శిష్యుడికి చెప్పదలుచుకున్నారో అందులో ఉండేటువంటి సారాంశం అంతా కూడా శిష్యుడికి అప్పుడే తెలిసిపోయింది. తాను కేవలం గురువుగా నటించడం మాత్రమే చేస్తున్నాను అనేటువంటి భావం గురువుగారికి కలిగిందిట. ఉదయం పాఠం చెప్తే సాయంత్రం అప్పచెప్పేవారట. విడిగా చదవడం కాదు, గురువుగారు చెప్పింది విన్నట్టుగా విని సాయంత్రం పూట గురువుగారికి అనుమానం వచ్చింది, ఈ గ్రంథం ఇంతకుముందు ఇతను చదివి ఉండొచ్చు అని. కానీ అక్కడ ఏమీ లేదు, గురువుగారు చెప్పడం ద్వారా గ్రహించినటువంటి శక్తి. ఇక బ్రాహ్మీ మహిమూర్తంలో లేచి సాధన చేసేవారట. గాయత్రీ మంత్రంతో పాటు శాస్త్రాధ్యయనంతో పాటు యజుర్వేదం మళ్ళీ పునశ్చరణ చేసుకున్నారట. వేదవేత్తలైన అందరితో కూడా చర్చిస్తూ ఉండేవారట. ఇక ఎక్కువ సమయం పట్టేది కాదుట. ఏదైనా ఒక గ్రంథాన్ని తీసుకుంటే సాధారణంగా ఎవరైనా నెల రోజులు చదవాలి ఈ గ్రంథం కనీసం, అంటే సంవత్సరాలు చదివేవాళ్ళు ఉన్నారు ఒకే గ్రంథాన్ని. శాస్త్ర గ్రంథం, లౌకిక గ్రంథం కాదు. సంవత్సర పాఠం చదివేటువంటిది నెల రోజుల్లో పూర్తి చేసేవారట. నెల రోజులు చదివేదాన్ని 3 రోజులు 4 రోజుల్లో పూర్తి చేసేవారట. శిష్యుడు వేగంగా చదవడం అనేది తెలుసుకునేవారట. ఉదయం తెల్లవారుజామున బ్రాహ్మీ మహిమూర్తంలో 4 గంటలకు లేచేవారట. 4 గంటలకు లేచి శ్రద్ధగా చదువుకునేవారట. ఏకభుక్తం చేసేవారట. జగద్గురువులు ఏకభుక్తం చేస్తారు. అట్లాగే బ్రహ్మచర్యంలో ఉండేటువంటి ఈ సీతారామాంజనేయులు గారు కూడా ఏకభోజనం, రోజు కూడా ఒకటే పూట భోజనం చేసేవారట. అది కూడా ఎప్పుడు గురువుగారు జగద్గురువులు భిక్షావందనం చేసిన తర్వాత, వారు భిక్ష చేశారు అని తెలిసిన తర్వాత తినేవారట. గురువుగారి మీద ఉండేటువంటి మిగుల గౌరవం. ఇట్లా శాస్త్రాధ్యయనంతో సోమరిపోత్తనం లేకుండా ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేవారట. ఏదో గురువుగారి దగ్గర జగద్గురువుల దగ్గర ఉన్నారు కదా అని చెప్పి అందరి మీద పెత్తనం చేయడం లాంటివి చేసేవారు కాదుట. అందరికీ అనుకువగా ఉండేవారట. ఎవరికి అడ్డు వచ్చేవారు కాదుట. ఒక ఉదాహరణ చెప్పారు. ఒకానొక సందర్భంలో ఒక పంపు ఉందిట. పంపు దగ్గర స్నానం చేయాలి బ్రహ్మచారులు. వరుసగా లైన్ కట్టి ఉన్నారట. సరే, బ్రహ్మచారి కూడా లైన్లో ఉన్నారట. బకెట్ పట్టుకొని నిలబడ్డారట. వెనక ఉండేటువంటి ముగ్గురు తోసుకుంటూ వెళ్ళి ముందు స్నానం చేశారట. ఇతను కాదు అని చెప్పకుండా బ్రహ్మచారి వారు స్నానం చేసి వెళ్ళే వరకు ఆగి ఆ తర్వాత స్నానం చేశారట. ఇది వారితో ఉన్నటువంటి సహ విద్యార్థి తర్వాత చెప్పినటువంటి విషయం. అంటే ఏమిటి? తాను ఉన్నత స్థాయిలో మంచి విద్యావంతుడై అధికుడిగా విద్యాధికుడిగా ఉన్నప్పటికి కూడా తోటి విద్యార్థులతో సమంగా ఉండడం అనేది, సమంగా జీవించడం అనేది లౌకికంగా కూడా గెలవడం అన్నమాట. విద్వద్ధర్మమే కాకుండా లౌకిక ధర్మాలు కూడా తెలిసినటువంటి వ్యక్తిగా ఉండేవారు. ఇట్లా గురువుగారికి, జగద్గురువులైనటువంటి అభినవ విద్యాతీర్థ స్వామి వారికి 8 సంవత్సరాలు రాత్రింబగళ్ళు సేవ చేసి వారి దగ్గర విద్యాభ్యాసం చేశారట. బ్రహ్మచారి సీతారామాంజనేయులు గారు పూర్తిగా 8 సంవత్సరాలు నిస్వార్థ చింతనతో ఏమీ కోరుకోకుండా కేవలము జ్ఞానార్జన కోసమే గురువుగారి దగ్గరికి ఇల్లు వదిలిపెట్టి వచ్చి 8 సంవత్సరాలు అహర్నిశలు గురువుగారిని చాలా శుశ్రూష చేసి విద్యాభ్యాసం చేశారట. 1974వ సంవత్సరం బ్రహ్మచారికి 23వ సంవత్సరం వచ్చింది. 23వ సంవత్సరంలో శృంగేరిలో దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. చూడండి, గురువుగారి వర్ధంతి సందర్భంగా చక్కగా వర్షం కూడా పడింది చల్లగా, గురువు అనుగ్రహం. శృంగేరిలో నవరాత్రి ఉత్సవాలు, దర్బారు చాలా బాగా జరుగుతుంది. అంతా కూడా బాగా బ్రహ్మాండంగా జరుగుతోంది. 1974వ సంవత్సరం శరదృతువు, ఆశ్వీజ మాసం. ఈ పిల్లవాడు ఇక్కడ శృంగేరిలో చదువుకుంటున్న విషయాన్ని ఉజ్జయినిలో చదువుకుంటున్న రోజుల్లో ఒక కార్డు రాశారట ఇంటికి. మీరేం కంగారు పడద్దు, నా కోసం వెతుక్కోవద్దు, నేను గురువు అన్వేషణ చేస్తూ శాస్త్రాధ్యయనం చేయడానికి జగద్గురువుల దగ్గరకు వచ్చాను అని. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళి తర్వాత బొంబాయి వచ్చిన తర్వాత తరచూ
ఉత్తరం రాసేవారట. ఏమని? నేను గురువుగారి దగ్గర చాలా శ్రద్ధగా చదువుకుంటున్నాను, నాకు ఉత్తమమైనటువంటి గురువు జగద్గురువు స్వయంగా గురువుగా దొరికారు, నా విద్యాభ్యాసం నిరాటంకంగా జరుగుతోంది, మీరు నా గురించి చింత పెట్టుకోవద్దు. అంటే వెనక్కి వెళ్ళే ఉద్దేశం లేదు వారికి. ఆ గురువు దగ్గరికి ఒకసారి అట్లా వచ్చి ఇది అయిపోయారు. గురువుగారు జగద్గురువులు ఏం చేశారట, వీరి ఇంటికి కబురు చేశారట. ఏమని? ఒకసారి శృంగేరికి రమ్మని, వెంకటేశ్వర అవధానుల గారికి తల్లిగారికి నవరాత్రుల సందర్భంలో. సరే, నవరాత్రి ఉత్సవాలు కదా, చూడ్డానికి రమ్మన్నారేమో అని చెప్పి కొడుకును కూడా చూసినట్టు అవుతుంది, జగద్గురువులను చూసినట్టు అవుతుంది, శారదాంబావారిని చూసినట్టుందని వచ్చారట. వస్తే గురువుగారు ఆ పిల్లవాడు కనబడ్డాట, బ్రహ్మచారి. ఒకసారి మామూలుగా సంప్రదాయం ప్రకారం ఫార్మాలిటీగా పలకరించి మళ్ళీ తన పనిలో తాను వెళ్ళిపోయారట. చాలా రోజుల తర్వాత తల్లిదండ్రులు వచ్చినా కూడా దీని మీద పెద్ద ఉద్దేశం లేదు. ఎందుకంటే గురువుగారి దూరం అవ్వడం అనేది వారికి ఇష్టం లేదు. ఈ లంపటం పెట్టుకుంటే అక్కడ గురు సాన్నిధ్యం పోతుంది కనుక అనుస్యూతంగా గురువుగారి యొక్క సేవ చేయాలనేటువంటి తత్పరతతో బ్రహ్మచారి మామూలుగా వినయంగా ఒకసారి వచ్చి నమస్కరించి బాగున్నారా, అంతా బాగున్నారా అన్నారు, మళ్ళీ వెళ్ళిపోయారట. సరే, ఆ తర్వాత సాయంత్రం రోజున ఈ వెంకటేశ్వర అవధాని గారిని జగద్గురువులు పిలిచారట. ఏదో మీతో మాట్లాడవలసిన అవసరం ఉందని. ఈరోజు అమ్మవారి దగ్గర అర్చన చేస్తున్నప్పుడు నాకు అమ్మవారి నుంచి ఒక ఆజ్ఞ అయింది. నా శిష్యులలో, ఎందుకంటే అప్పటికి చాలామంది శిష్యులు బ్రహ్మచారులు గురువుగారి దగ్గర పాఠం చెప్పుకుంటూ ఉంటారు. జగద్గురువుల దగ్గర ఎప్పుడూ కూడా వేద పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థుల్లో బాగా గ్రాహక శక్తి ఉన్నటువంటి కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసి గురువుగారు నృసింహవనంలో పాఠం చెప్తూ ఉంటారు. అందులో ఉత్తమోత్తమ శిష్యుడు మన సీతారామాంజనేయులు గారు. వెంకటేశ్వర అవధాని గారితో చెప్పారట, నాయన మీ దంపతులిద్దరికీ చెబుతున్నాను, సావధానంగా వినండి. ఈరోజు శారదా మందిరంలో నవరాత్రి ఉత్సవంలో అర్చన చేస్తున్నప్పుడు అమ్మవారు నాకు ఒక సంకల్పం చెప్పింది, ఆదేశించింది. ఏది? మీ కుమారుడైనటువంటి సీతారామాంజనేయులకి బ్రహ్మచర్యాశ్రమం నుంచి సన్యాసం ఇప్పించి ఉత్తరాధికారిగా చెప్పమని. దీనికి మీ యొక్క అనుమతి కావాలి. ఎందుకంటే తల్లి అనుమతి, తండ్రి అనుమతి లేనిది సన్యాసం తీసుకోకూడదు. అందులో తల్లిగారి అనుమతి చాలా అవసరం. ఈ వెంకటేశ్వరావధాని గారు ఒక్కసారి ఆ మాట వినేటప్పటికీ ఆనంద పారవస్యంతో తన్మయత్వంలో ఉండి ఏం మాట్లాడాలో తెలియలేదట. తల్లిగారు మాత్రం బాధపడుతోంది. ఎందుకంటే పెద్ద కొడుకు కదా, వంశోద్ధారకుడు, ఇతని మీద భ్రమ చాలా ఉంది కనుక ఆమె కొంచెం తపన పడుతోందట. కానీ స్థితప్రజ్ఞులైనటువంటి వెంకటేశ్వర అవధాని గారు ఏమీ మాట్లాడకుండా సాష్టాంగ నమస్కారం చేశారు. మౌనం అంగీకారం కింద లెక్క. సరే, ఆ తర్వాత నవరాత్రి ఉత్సవాలన్నీ అయినాయి. ఇది ఎక్కడా అనకండి, మీ మనసులో పెట్టుకోండి అని చెప్పారట. మీరు వెళ్ళి మఠంలో ఉండండి అని. నవరాత్రి ఉత్సవాలంతా అయిన తర్వాత, విజయదశమి కూడా అయిన తర్వాత మర్నాడు ఏకాదశి రోజున పెద్దగా పల్లకి సేవ, దర్బార్ అంతా జరుగుతూ ఉంటుంది. శారదాదేవి మందిరంలోకి, గర్భాలయంలోకి స్వామివారు ప్రవేశించారట. అభినవ విద్యాతీర్థ స్వామివారు ప్రవేశించి కొంచెం సేపు ధ్యానమగ్నులై ఉన్నారట. అంటే అంతకుముందు నవరాత్రుల్లో వచ్చినటువంటి సంకల్పం యాదాలాపంగా వచ్చిందా, తనకేదన్నా మనసులో వచ్చిన సంకల్పమే, నిజంగా అమ్మవారి యొక్క ఆజ్ఞ అన్నట్టుగా పరీక్ష దృష్టితో అమ్మవారి దగ్గర కూర్చొని ధ్యానంలో కూర్చున్నారట. జపం చేసుకుంటూ కూర్చున్నారట. ఆ జపం చేస్తూ కూర్చుంటే అమ్మవారు గర్భాలయంలో ఈ అభినవ విద్యాతీర్థ స్వామివారితో మాట్లాడిందట. నేను ఆజ్ఞ ఇచ్చాను, నా ఆజ్ఞ నువ్వు విన్నమాట యథార్థమే, సత్యమే, నీ శిష్యాన్వేషణ ఫలించింది, అతన్ని నువ్వు శిష్యుడిగా స్వీకరించవలసింది అని. ఇది 1974వ సంవత్సరం మన నవరాత్రులు అయిపోయిన తర్వాత ఏకాదశి. నవరాత్రి మధ్యలో మూలా నక్షత్రమో ఎప్పుడో సంకల్పం చెప్పింది. దాన్ని వారు యాదాలాపంగా అనుకున్నారు, కానీ చెప్పారు కుటుంబ సభ్యులకి. కానీ మళ్ళీ దృఢపరచుకోవాలి కదా, స్థిరమైనటువంటి, ఎందుకంటే పీఠానికి ఉత్తరాధికారిగా రావాలంటే మామూలు సంకల్పం కాదు, అమ్మవారి యొక్క పరిపూర్ణ సంకల్పం, అనుగ్రహం ఉండాలి. గర్భాలయంలో ప్రవేశించిన వ్యక్తి కాస్త అమ్మవారి యొక్క ఆజ్ఞ బాగా అయిన తర్వాత ఒకసారి బయటకు వచ్చి చెప్పారట, శారదాదేవి అనుజ్ఞ అయింది, శ్రీ తంగిరాల సీతారామాంజనేయులు అనేటువంటి బ్రహ్మచారికి నేను సన్యాస దీక్ష ఇచ్చి ఉత్తరాధికారిగా ఈ పీఠానికి నిర్ణయించుకున్నాను. ఇది జగన్మాత శారదా పరమేశ్వరి యొక్క ఆజ్ఞ. శిష్య స్వీకార దీక్ష అనేటువంటి దానికి ముహూర్తం కూడా నాకు అక్కడే సంకల్పం కలిగింది. అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడే పంచాంగం చూడక్కర్లా, అమ్మవారే నిర్ణయం చెప్పింది. 1974వ సంవత్సరం నవంబర్ 11వ తేదీ ఆ రోజు ముహూర్తం నిర్ణయిస్తున్నాను. ఇప్పుడు దసరాలు, ఇది సెప్టెంబర్ అయి ఉంటుంది. దసరాలు అయిన తర్వాత శిష్య స్వీకారానికి నవంబర్ 11వ తేదీని ముహూర్తం నిర్ణయించాను అని అందరికీ ప్రకటించారట సభలో. ఆనందోత్సాహంతో
అందరూ కూడా ఆనంద పారవస్యం చేశారట. ఈ రకంగా సీతారామాంజనేయుల వారికి సన్యాస ధర్మం అనేది అలవడింది. 1974వ సంవత్సరము ఆనందనామ సంవత్సరంట. ఆనందనామ సంవత్సరం జగత్తుకి ఆనందం కలిగే సంవత్సరం. నవంబర్ 11వ తేదీ సన్యాస దీక్షకి సంబంధించినటువంటి పూర్వ కర్మ కొంచెం ఉంటుంది. అంటే బ్రహ్మచర్యాశ్రమం నుంచి విడిపోయి తురీయాశ్రమానికి, ఒక ఆశ్రమం నుంచి ఇంకో ఆశ్రమానికి మనం స్నాతకం లాంటివి చేసుకుంటాం కదా, అట్లాగే సన్యాసాశ్రమానికి పూర్వాంగం అని చేస్తారు. అట్లా ఆశ్వీజ కృష్ణ ఏకాదశిట, కృష్ణపక్షంలో ఉండే ఏకాదశి రోజున సన్యాస పూర్వాంగం అంతా జరిగిందిట. జరిగిన తర్వాత గణపతి హోము, పూర్ణాహుతి అన్నీ శక్తి గణపతికి నమస్కరించి, శారదాదేవికి సాష్టాంగ నమస్కారం చేసి, శంకర భగవత్పాదుల వారి దేవాలయంలో కూడా ప్రవేశించి స్వామివారు గురువు గారి దగ్గరకు వచ్చారట. చంద్రశేఖర భారతీ స్వామివారి అధిష్టానం ఉంది, సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వామివారి అధిష్టానం. ఆ అధిష్టానాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి అనుష్ఠానం చేశారట. కొంచెం సేపు జపం చేశారట. ఆ తర్వాత అనుకోకుండా ఆ రోజు అదృష్టం ఏంటంటే అభినవ విద్యాతీర్థ స్వామివారి గురువు అయినటువంటి చంద్రశేఖర భారతీ స్వామివారి యొక్క జన్మతిథిట ఆ రోజు, జయంతి. ఆ రోజు అనుకోకుండా ఆ రోజు పరమగురువుల యొక్క అధిష్టాన మందిరం దగ్గర విశేషంగా పూజలు జరిగినాయి. ఆ పూజల్లో కూడా పాల్గొన్నారు. ఇది నవంబర్ 11వ తేదీ ఏకాదశి, 10వ తేదీ. ఇక నవంబర్ 11వ తేదీ 1974 ఆనందనామ సంవత్సరం ఆశ్వీజ కృష్ణ ద్వాదశి. ఆ రోజున సంధ్యావందనం చేసుకున్నారట బ్రహ్మచారి సీతారామాంజనేయుల వారు. బ్రహ్మచర్యాశ్రమంలో చివరి సందర్భం, చివరి సంధ్యావందనం. ఇక సంధ్యావందనం తర్వాత ఉండదు. ఆ తర్వాత అనుష్ఠానం, ప్రణవోపదేశము, ఆ ప్రణవాన్ని ఉపాసించడమే ఉంటుంది, పరబ్రహ్మోపాసన ఉంటుంది. కనుక చివరిసారిగా సంధ్యావందనం చేసి పురుష సూక్త హోమం చేసుకొని, విరజాహోమం కూడా చేసుకొని, తుంగానదిలో స్నానం చేసి నది నడుములోతు నీళ్లలో నిలబడ్డారట. ఆ తర్వాత గురువుగారు చెప్పారట, నాయనా నీ మొలతాడు తీసివేయి అని. సర్వసంగ పరిత్యాగం అంటారు కదా, మొలతాడుని తీసివేయమంటే తీసేశారట. ఆ తర్వాత యజ్ఞోపవీతాన్ని, బంధాలన్నీ కూడా వదిలిపెట్టుకొని ఆశ్రమానికి వెళ్ళాలి. యజ్ఞోపవీతం, చాంతాడంత యజ్ఞోపవీతం పెట్టుకొని సన్యాసం చూపిస్తూ ఉంటారు కొంతమంది. అది సన్యాసం కాదు. తన శరీరాన్ని, తన ఆత్మని మాత్రమే నిలబెట్టుకొని ఈ దేహం మీద భ్రాంతి వదిలిపెట్టుకుంటేనే సన్యాసం. లౌకిక విషయాలు వదిలిపెడితేనే సన్యాసం అవుతుంది. కనుక ఈ తుంగానదిలో మొలతరాడును తీసివేసి యజ్ఞోపవీతాన్ని కూడా విసర్జించి నిలబడమన్నారట. ఆ తర్వాత ప్రేషణం చేయించారట. వాక్యం ఏది, సన్యాసాశ్రమానికి ముందుగా తన వల్ల ఏ ప్రాణికి భయం ఉండదు అనేటువంటి ఒక మంత్రాన్ని చెప్పించారట. ప్రేషోచ్చారణ మంత్రాన్ని పలికారట. జలప్రవాహంలో నడిచి రమ్మన్నారట. గురువుగారు దగ్గరికి నడిచి రమ్మన్నారు. అంతకుముందు కట్టుకున్నటువంటి శ్వేత వస్త్రాన్ని కూడా వదిలిపెట్టేయాలి. యజ్ఞోపవీతాన్ని, మొలతాడుని కూడా వదిలిపెట్టి, కట్టుకున్న వస్త్రాన్ని కూడా వదిలిపెట్టి గురువుగారి దగ్గరికి శరణుగా రావాలి. సర్వసంగ పరిత్యాగం అంటే అది. అన్ని రకాల సంఘాలని వదిలిపెట్టి రావాలి. మనవాళ్ళు సెల్ ఫోన్ కూడా వదలకుండా సన్యాసం తీసుకుంటున్నారు ఇవాళ రేపు. లంపటాలన్నీ వదిలిపెట్టమంటే ఎక్కువ లంపటాలు పెట్టుకుంటారు. ఇక్కడ చూడండి, అన్నీ వదిలిపెట్టి తన దగ్గరికి రమ్మని మహాసన్నిధానం వారు అభినవ విద్యాతీర్థ స్వామి వారు పిలిస్తే అప్పుడు నడుచుకుంటూ వచ్చారట. ఆ వచ్చినటువంటి శిష్యుడికి గురువుగారు మంత్రపూర్వకంగా కాషాయ వస్త్రాన్ని ఇసిరివేశారట. తుంగానదిలో ఉన్నటువంటి నుంచి నడిచి వస్తున్నటువంటి శిష్యుడికి వస్త్రదానం చేశారు. ఇది కాషాయాంబరం, కాషాయ వస్త్రాన్ని ఇచ్చారట. అంటే ఆశ్రమ స్వీకార సందర్భం అన్నమాట. ఆ తర్వాత గురువుగారు స్వయంగా దండము, కమండలం ఇచ్చారట. ఆ తర్వాత శిష్య స్వీకారంతో ప్రణవోపదేశం చెవులో చేశారట. మనకు ఉపనయనంలో బ్రహ్మోపదేశం చేస్తారు చూసారా, అట్లాగే గురువుగారు ఉత్తరాధికారి అయినటువంటి శిష్యుడికి ప్రణవోపదేశం చేస్తారు. ఆ తర్వాత ఈ పీఠానికి సంబంధించిన, యజుర్వేద పీఠానికి సంబంధించినటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యము, వేదంలో యజుర్వేదంలో ఉండేటువంటి మహావాక్యాన్ని ఉపదేశం చేశారట. మహావాక్యోపదేశము చేశారట. ప్రణవోపదేశం కూడా చేశారట. అందరూ వింటూ ఉండగా శిష్యుడికి నామకరణ మహోత్సవం చేశారు. తండ్రి చిన్నప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని నామకరణం చేస్తారే, అట్లాగే గురువు సన్యాస స్వీకారంలో నామకరణ మహోత్సవం చేస్తారంటే ఇది తురీయాశ్రమానికి సంబంధించిన యోగ పట్టము అంటారు. సంప్రదాయంలో గురువుగారి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ చెప్తారు. శ్రీ భారతీ తీర్థ అనేటువంటి సంప్రదాయ నామాన్ని యోగపట్టంగా శిష్యుడికి అనుగ్రహించారట. శారదా పరమేశ్వరి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో
మా శిష్యులుగా స్వీకరిస్తూ శిష్య స్వీకారం చేసిన సందర్భంలో వారికి మహావాక్యోపదేశము ప్రణవోపదేశం చేసి శ్రీ భారతీ తీర్థ అనేటువంటి యోగ పట్టాన్ని అనుగ్రహిస్తున్నాను అని చెప్పి ఆ రోజు సాయంత్రం శిష్యస్వామికి వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చోబెట్టారట. శిష్యుడి శిరస్సు మీద సాలగ్రామని స్థాపన చేసి విష్ణుమూర్తి యొక్క రూపమైనటువంటి సాలగ్రామని శిరస్సు మీద పెట్టి గురువుగారు మంత్రపూర్వకంగా వారికి ఆ జలము సమర్పిస్తారట. అది పట్టాభిషేకంలాగా వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చోబెట్టి మంగళహారతి ఇచ్చారు. ఆ తర్వాత గురువుగారికి పాదపూజ చేశారట శిష్యులు. మహాసన్నిధానం వారైనటువంటి అభినవ విద్యాతీర్థస్వామి వారికి తురియాశ్రమాన్ని స్వీకరించిన శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారు పాదపద్మాలకి పూజ చేశారు. నిజ పాదపద్మాలకి మామూలుగా పాదుకలకు పూజ చేస్తారు, కానీ బంగారు పళ్ళల్లో గురువుగారి పాదాలు పెట్టి నిజపాదములకు పూజ చేస్తారు. అట్లా చేసిన తర్వాత ఇద్దరూ కలిసి శారదా గర్భాలయంలోకి వెళ్ళారు. గురువుగారితో పాటు సన్యాసాశ్రమం తీసుకున్నటువంటి శిష్యులు మొట్టమొదటిసారిగా శారదా పరమేశ్వరికి అర్చన చేయడానికి గురువుగారితో పాటు వెళ్ళారట. ఇది నిన్నటిదాకా బ్రహ్మచారిగా తెల్లటి వస్త్రం మోకాళ్ళ లోతు వరకు కట్టుకొని పైన చిన్న ఉత్తరీయం వేసుకొని సన్నటి రుద్రాక్షలు మెళ్ళలో వేసుకుని ఉన్నటువంటి వ్యక్తి సన్యాస స్వీకారం అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళగానే మొలతాడు యజ్ఞోపవీతం సొంతగా తీసుకున్న తర్వాత శిఖని గురువుగారు తొలగిస్తారు. శిఖని గురువుగారు తన చేత్తో తొలగిస్తారు. అంటే ఈ బంధం కూడా ఉండకూడదని, అన్ని బంధాలు వదిలిపెట్టడం అనేది చివరిగా శిఖ విచ్ఛేదం కూడా జరుగుతుంది. అందుకనే యతీశ్వరులకు శిఖ ఉండదు, శిఖా యజ్ఞోపవీతము మొలతాడు ఉండదు. ఇది లెక్క. ఈ విధంగా గురు సాన్నిధ్యంలో జగద్గురువులు ఆ శారదా పరమేశ్వరికి అర్చన చేశారట. ఆ తర్వాత ఆదిశంకరాలయము, తోరణ గణపతి మొదలైనటువంటి దేవాలయాలన్నీ పూర్వ జగద్గురువులైనటువంటి శ్రీ నరసింహభారతీ స్వామివారు వారి యొక్క పాదుకల్ని అర్చించారట. మఠ ప్రాంగణంలో ఆ తర్వాత అధిష్టానాలకు వెళ్ళి పూజించారట. ఆ తర్వాత సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి తుంగానదిని దాటి నృసింహవనానికి వెళ్ళారట. నృసింహవనానికి వెళ్ళి అక్కడ పూర్వ జగద్గురువులందరి యొక్క అధిష్టానాలని కూడా పూజించారట. ఈ విధంగా శారదాదేవి యొక్క చైతన్యము వీరిలో గురువుగారి ద్వారా వచ్చిందట. అంటే శారదా పరమేశ్వరి యొక్క అనుగ్రహము, ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క అనుగ్రహము పూర్తిగా శక్తిపాదము. గురువుగారు శిష్యుడి యొక్క శిరస్సు మీద చెయ్యి పెట్టగానే ఆ శక్తి అంతా కూడా గురువుగారి నుంచి శిష్యుడికి వచ్చేస్తుంది. రూపము వస్తుంది, హావభావాలు వస్తాయి, విద్వత్తు వస్తుంది, ఏకాగ్రత వస్తుంది, తపోనిష్ట జ్ఞానము కూడా వచ్చేస్తాయి. ఈ విధంగా అప్పటి నుంచి కిందటి రోజు వరకు బ్రహ్మచారి అని పిలిచేవారట. కానీ ఈ రోజు నుంచి గురువుగారు చెప్పారట, మేము మిమ్మల్ని స్వాముల వారు అని పిలుస్తామని. శిష్యవాత్సల్యం అండి ఇది కూడా శృంగేరి జగద్గురు పీఠంలో ఉండే విశేషం. శిష్యుల పట్ల అపారమైన వాత్సల్యం ఉంటుంది. ఇంకో గొప్పతనం ఏంటంటే శృంగగిరి పీఠంలో మాత్రమే ఉండే విశేషం ఏంటంటే గురువుగారి మనసులో ఏముందో శిష్యుడికి తెలుస్తుంది. శిష్యుడి హృదయం గురువుగారికి, గురువుగారి విషయం శిష్యుడికి ఆ నిరంతరము అనుసంధానం జరుగుతూ ఉంటుంది. దీనికి అనేకమైనటువంటి చరిత్ర చెప్తారు. గురువుగారు మెడ్రాస్లో ఉండి శిష్యుడు శృంగేరిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి గురువుగారిని అక్కడ అడిగినప్పుడు అదే ప్రశ్న మళ్ళీ ఇక్కడ అడిగినప్పుడు గురువుగారు ఏ సమాధానం చెప్పారో శిష్యులు కూడా అదే సమాధానం చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి, అయ్యా మాకు వేద పాఠశాల ఉంది, దీన్ని మేము వృద్ధి చేయాలనుకుంటున్నాము, మాకు ఆర్థికంగా కొంచెం అవసరం ఉందంటే అక్కడ గురువుగారు చెప్పారట, ఏమని, మేము ఇంత ఇస్తాము అని, ఇన్ని లక్షల రూపాయలు ఇస్తాము అని. తర్వాత ఈ రోజుల్లాగా సెల్ ఫోన్లు అవి లేవు, పెద్ద వార్తలు చేరే అవకాశం లేదు. గురువుగారు వాటిని వాడను కూడా వాడరు. తర్వాత రోజున శిష్యుల దగ్గరికి వచ్చి స్వామివారు సన్నిధానం వారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇట్లా గురువుగారి దగ్గర నివేదించాము అంటే, పర్వాలేదు మేము ఇంత మీ పాఠశాల వృద్ధికి ఇట్లా ఇస్తాం జీర్ణోద్ధరణం అన్నారట. అక్కడ గురువుగారు చెప్పిన సంఖ్య ఇక్కడ శిష్యుడు చెప్పిన సంఖ్య ఒకటే అయింది. అంటే గురువు శిష్యుల మధ్యలో అంత అనుసంధానం ఉండాలి. అది పరంపర అంటే ఒట్టిది కాదు. పరంపర అంటే అప్పడాలు వేయించడం లాంటిది కాదు. పరంపర అంటే గురు శిష్య సంబంధం, అనుస్యూతంగా వాళ్ళల్లో జ్ఞాన ప్రసారం, అనుగ్రహ ప్రసారం, మేధాశక్తి ఇవన్నీ కూడా గురువు నుంచి శిష్యుడికి ప్రసరించడం అనేది దక్షిణాంనాయ శృంగేరి జగద్గురు పీఠంలో మాత్రమే ఇది సాధ్యం. ఇతరత్ర మనం ఎక్కడా చూడలేం. ఎవరైనా చందమామ కథలు రాస్తే మనం ఏం చేయలేం, కానీ ఇది సాక్షాత్తు జగద్గురువుల యొక్క అనుభవం, శిష్యులు చూసినటువంటి పరిస్థితి అన్నమాట. గురువుగారి దగ్గర పరంపర, పీఠ పరంపరను నేర్చుకుంటున్నారట.
అంటే చంద్రమౌళీశ్వరారాధన ఎట్లా చేయాలి, అనుష్ఠానం ఎట్లా చేయాలి, అంతర్ముఖత్వం ఎట్లా చెందాలి, అష్టాంగ యోగ సాధన ఎట్లా చేయాలి, ముముక్షత్వం ఎట్లా రావాలి, జీవులందరినీ ఎట్లా అనుగ్రహించాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా గురువుగారి దగ్గర నేర్చుకుంటున్నారు పరంపర అంతా కూడా. ఇప్పుడు వరుసలో ఎంత అయింది? అభినవ విద్యాతీర్థ స్వామివారు 35వ జగద్గురువు పరంపరలో, అవిచ్ఛిన్న పరంపర అంటారు. ఇప్పుడు భారతీ తీర్థ స్వామివారు 36వ జగద్గురువుగా శృంగగిరి క్షేత్రంలో వెలుగొందుతూ ఉన్నారు. నిజమైనటువంటి శిష్యుడు గురువు శుశ్రూషణ, గురుసేవ చేయడంలో ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా అదే పద్ధతిలో ఉండాలి. ఇప్పటికి కూడా మీరు గమనించండి, గురు శిష్యుల యొక్క సంబంధం ఎట్లా ఉంటుందంటే, గురువుగారు కంటే ముందే శిష్యుడు అక్కడ అందుబాటులో ఉండడం, గురువుగారు కూర్చున్న తర్వాత మాత్రమే కూర్చోవడం, గురువుగారు లేచి వెళ్ళే పరిస్థితిలో శిష్యుడు అంతకంటే ముందే లేవడం, ఇటువంటి శారీరకమైనటువంటి కొన్ని ప్రవర్తనలు కూడా పరంపరలో అట్లా అనుకోకుండా వస్తాయి. గురువు అనుగ్రహం ఉండడం వల్ల ఇవన్నీ వస్తాయి. బ్రహ్మసాక్షాత్కారం పొందడంలో గురువుగారి దగ్గర శిక్షణ పొందుతున్నారట, అనుష్ఠానం విపరీతంగా చేస్తున్నారట. ఇట్లా ఉంటూ ఉండగా 1977వ సంవత్సరంలో మహాసన్నిధానం వారు, అంటే శృంగేరి పరంపరలో ఒకటి ఉందండి, జగద్గురువుగా ఉన్నటువంటి వ్యక్తిని మహాసన్నిధానం అంటారు. ఆ తర్వాత ఉత్తరాధికారిగా ఉన్నవారిని సన్నిధానము అంటారు. ఈ మర్యాద తెలియక లోకంలో ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఒకసారి గురువుగారు శిష్యుడికి సన్యాసాశ్రమం ఇచ్చి ఉత్తరాధికారిగా నియమించిన తర్వాత వారిలో వీరికి అభిన్నమైనటువంటి సంప్రదాయం ఉంటుంది. వారికి వీరికి మధ్యలో వ్యత్యాసం ఉండదు. పీఠాధిపత్యం వారు చేస్తున్నప్పటికీ కూడా లౌకిక విషయాలన్నీ కూడా శిష్యుడికి అప్పగించేసి వారు అంతర్ముఖులు అవ్వడం అనేది మనకి జరుగుతూనే ఉంటుంది. అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఉత్తరాధికారిగా భారతీ తీర్థ స్వామి వారిని నియమించిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు కలిసి యాత్ర చేశారు. తర్వాత స్వతంత్రంగా భారతీ తీర్థ స్వామి వారు మన హైదరాబాద్లో కూడా చాతుర్మాస్యలు కూడా ఇక్కడ చేశారు. కనుక గురువు యొక్క అనుగ్రహంతో ఆ రకమైనటువంటి స్వేచ్ఛ ఇస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి, ఇతర పీఠాల్లో భయం ఉంటుంది పీఠాధిపతులకి, ఏం చేస్తాడో నా శిష్యుడని. కనుక ఈ పీఠంలో అట్లాంటిది ఉండదు. పరమ వైరాగ్య సంపన్నులు, అంతర్ముఖులు కనుక వారు స్వస్థచిత్తులై ఉన్నప్పుడే ఉత్తరాధికారికి సర్వాధికారాలు ఇస్తారు, స్వయం ప్రతిపత్తిని ఇస్తారు. మీరు గమనించండి, ఇతర పీఠాల్లో గొడవలు అవుతుంటాయి, కోర్టులో కేసులు నడుస్తుంటాయి, నేను పీఠాధిపతి అంటే నేను పీఠాధిపతి అని అలుగుతారు, గురువుగారిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ శృంగగిరి క్షేత్రంలో ఇటువంటి పద్ధతి ఉండదు. ఎందుకుండదంటే వారు స్వస్థచిత్తంలో ఉన్నప్పుడే, వారు అనుకూలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉత్తరాధికారిని నిర్ణయించి వారికి స్వతంత్ర ప్రతిపత్తిని ఇస్తారు. ఇప్పుడు పరిపాలనంతా ఎవరు చేస్తున్నారు? విధుశేఖర భారతీ స్వామి వారు చేస్తున్నారంటే వారి యొక్క సప్తతి మహోత్సవంలో స్వయంగా ప్రకటించారు, ఇక్కడి నుంచి మఠ వ్యవహారాలన్నీ కూడా మా శిష్యులే చూస్తూ ఉంటారు, తీర్థప్రసాదాలు, మంత్రాక్షతలు, అనుగ్రహం అంతా కూడా వారే ఇస్తున్నారని. మేము ఈ రోజు నుంచి అనుగ్రహ భాషణం కూడా ఇవ్వను అని వారు ప్రకటించేశారు. కనుక ఎవరికి అధికారం అంటే బయటవాడికి ఎవరికి అధికారం ఉంటుందండి? పీఠంలో ఉండే విషయాలు బయటవాడికి ఎవరికి దాని ప్రసక్తే లేదు, ఆ యోగ్యత కూడా ఉండదు ఎవరికి. కనుక ఇక్కడ ఎప్పుడైతే అంతర్ముఖత్వాన్ని ప్రకటించారో, గురువుగారి యొక్క వైరాగ్యం గురించి ఆలోచించినప్పుడు వారి గురువుగారు ఏ వయసులో వైరాగ్యంగా అంతర్ముఖులై మౌనంగా ఉన్నారో, భారతీ తీర్థస్వామి వారు కూడా అదే వయసులో అదే పద్ధతిలో అదే సమయాచారాన్ని పాటించారు. వారు సప్తతి మహోత్సవంలో శృంగగిరి క్షేత్రంలో అనుకోకుండా గంటన్నర సేపు అనుగ్రహ భాషనిస్తూ ఒక మాట చెప్పారు. మా గురువుగారు పీఠాధిపత్యం వహిస్తూ మహాస్వామిగా ఉన్నప్పటికి కూడా ఈ వయసులోనే వారు జరీ వస్త్రాన్ని విసర్జించారు, నూలు వస్త్రాన్ని మాత్రమే ధరించారు, మేము కూడా మా గురువుగారి అడుగుజాడల్లో ఉంటాము అన్నారట అని ప్రకటించేశారు. వారు కూడా ఇప్పుడు చూడండి, జరీ లేని వస్త్రాన్ని ధరిస్తారు మహాసన్నిధానం వారు. అంటే లాంఛనాలని వదిలిపెడుతున్నారు. నవరాత్రుల్లో దర్బారులో కూడా మహాసన్నిధానం వారు కూర్చోరు, ఉత్తరాధికారే కూర్చుంటారు. ఇంకొక విశేషం ఏంటంటే, అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఆ రోజుల్లో ఆ వయస్సులో సప్తతి మహోత్సవంలో వారు మేము ఇట్లా నూలు వస్త్రాన్ని వదిలిపెడుతున్నాం, జరీ వస్త్రాన్ని వదిలిపెడుతున్నామంటే ఆ సాయంత్రం పూట గురువుగారి దగ్గరికి వెళ్ళి భారతీ తీర్థ స్వామి వారు, అయ్యా మీరు జరీ వస్త్రం ధరించకపోతే నేను ధరించడం మహా ప్రమాదం అవుతుంది, అపరాధం అవుతుంది, మేము ధరించమన్నారట. లేదు ఈ పీఠంలో ఆ రాజలాంఛనాలు మీకు ఉండవలసిందే, మీరు తప్పనిసరిగా జరీ వస్త్రాన్ని ధరించాలన్నారట. అంటే పీఠంలో ఉండే మర్యాదని మొదటి నుంచి అదే పద్ధతులు మారతాయి, కాలమాన ప్రకారం మారదు. పీఠంలో సంప్రదాయము సురేశ్వరాచార్యుల వారి నుంచి ఇప్పటి నేటి వరకు కూడా ఏ సమయాచారం కూడా తప్పకుండా ఉండడం అనేది ఒక్క దక్షిణాంనాయ శృంగేరి జగద్గురు పీఠంలో మాత్రమే జరుగుతుంది.
ఈ ఉద్దేశంతోనే ఆదిశంకర భగవత్పాదులు వారు 4 ఆమ్నాయ పీఠాలని స్థాపిస్తూ కూడా మొట్టమొదటగా శృంగగిరి క్షేత్రంలోనే ఆమ్నాయ పీఠాన్ని ప్రారంభించారు. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము అనేటువంటి 4 దిక్కులలో పుణ్యభూమి, కర్మభూమి అయినటువంటి దేశంలో, భారతదేశంలో ధర్మము, సనాతనమైనటువంటి వైదిక ధర్మము రక్షించబడాలని దేశంలో 4 దిక్కుల కాపలా పెట్టినట్టుగా ఈ జగద్గురు పీఠాలు పెట్టారు. కనుక ఆమ్నాయ పీఠాలే పీఠాలు, మిగతావన్నీ మఠాలు. గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో తేడా తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు మనవాళ్ళు. ఆమ్నాయ పీఠాలనే పీఠాలు అనాలి, మిగతావన్నీ మఠాలు. చతురామ్నాయ పీఠాలు భగవత్ శంకర భగవత్పాదుల వారి చేత నిర్ణయించబడింది. వారు దేశమంతా సంచరిస్తూ తుంగానదీ తీరంలోకి వచ్చినప్పుడు ఆ తుంగానదీ తీరంలో అద్భుతంగా ప్రాణులన్నీ కూడా పరస్పర వైరాన్ని వదిలిపెట్టి అక్కడ అవైషమ్యంగా ఉన్నటువంటి సందర్భాన్ని చూసి అక్కడ శిష్యులతో 12 సంవత్సరాలు ఉన్నారు. 32 సంవత్సరాల జీవిత కాలంలో 12 సంవత్సరాలు శంకర భగవత్పాదుల వారు శృంగగిరి క్షేత్రంలోనే ఉన్నారు. అప్పటికే శిష్యులతో పాటు సంచరించి కేదారం వెళ్ళి ఆ తర్వాత కైలాసానికి వెళ్ళి 4 చంద్రమౌళీశ్వర లింగాలు తెస్తే ఆ 4 లింగాలని శృంగగిరి క్షేత్రానికే తెచ్చి శిష్యులతో కూర్చొని మొట్టమొదటగా అక్కడ పీఠాధిపతిగా చతుర్వేదాల్లో సంబంధించినటువంటి 4 శిష్యుల్ని అక్కడే పెట్టి యజురేవ శిరః 4 వేదాలు ఉన్నప్పటికీ కూడా యజుర్వేదము వేదమాతకి శిరస్సుట. ఆ యజుర్వేద మహావాక్యం అహం బ్రహ్మాస్మి అనేటువంటి దాన్ని మహావాక్యంగా తీసుకొని మొట్టమొదటగా తన శిష్యుల్లో వయోవృద్ధుడు, మహాజ్ఞాన సంపన్నుడు, వైరాగ్య సంపన్నుడైనటువంటి సురేశ్వరాచార్యుల వారిని అక్కడ మొట్టమొదట పీఠాధిపతిగా నిర్ణయించారు. అక్కడ నిర్ణయించి మిగతా పీఠాలకు సంబంధించినటువంటి ఆ శాసనాలు, పీఠానికి సంబంధించిన నియమాలు కూడా అక్కడే తయారు చేశారు శృంగగిరి పీఠంలోనే. కనుక ఇది మూలము. ఆమ్నాయ పీఠాలకి మూలం ఏదంటే శృంగగిరి క్షేత్రమే. 12 సంవత్సరాలు అక్కడే ఉండి మిగతా శిష్యుల్ని తయారు చేసి అక్కడే చంద్రమౌళీశ్వరారాధన, శ్రీచక్రారాధన పద్ధతులు చెప్పి శారదాదేవి యొక్క ప్రతిష్ఠ చేసి ఆ పవిత్రమైనటువంటి క్షేత్రంలో 12 సంవత్సరాలు వారు తపస్సు చేసి ఆ తపస్సుని ధారపోశారట. శారదాదేవిని స్వయంగా తీసుకొచ్చి అక్కడ శ్రీచక్రం మీద స్థాపన చేసినటువంటి పరమ అద్భుతమైన సన్నివేశం శృంగగిరి క్షేత్రం. అందుకనే అది విద్వత్పీఠము అయింది. అనుగ్రహం అనేది వారి దగ్గర ఎందుకుందంటే శంకర భగవత్పాదుల వారు 12 సంవత్సరాలు ఉన్నటువంటి విషయం. అక్కడి నుంచి వెళ్ళి మిగతా 3 పీఠాలని విస్తరించినటువంటి సందర్భం ఉంది. కనుక 4 ఆమ్నాయ పీఠాల్లో శిరప్రాయమైనటువంటి ఆజ్ఞా పరిపాలన చేయగలిగేటువంటి పీఠము దక్షిణామ్నాయ శృంగేరి పీఠం. ఆమ్నాయ శాసనంలో ఇంకొక మాట రాశారు, మిగతా 3 పీఠాల యొక్క ప్రవర్తన విషయంలో ఏదైనా చిన్న చిన్న తేడాలు వస్తే అక్కడ ధర్మ నిర్ణయం చేసి పీఠాన్ని చక్కదిద్దవలసినటువంటి బాధ్యత కూడా దక్షిణామ్నాయ శృంగేరి పీఠానికే ఉంది. అందుకనే మనకి అక్కడ ద్వారకాపీఠం కానీ ఇటు జోషి మఠంలో కానీ ఉత్తరాధికారి పరోక్షంగా ఆ పీఠాధిపతి వెళ్ళిపోయే ముందు స్వామివారికి చెప్పిన కారణంగా గుర్తుపెట్టుకొని అక్కడ ఉత్తరాధికారిని నిర్ణయించినటువంటి కారణం కూడా ఇదే. కోర్టు ద్వారా నిర్ణయాలు కావు. జగద్గురు పీఠాలన్నిటి కూడా ధర్మ సంస్థాపన చేసేటువంటి వీరు. అసలు ఆమ్నాయ పీఠాలు ఎందుకు పెట్టారు అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే భారతదేశము ధర్మము నిలబడాలి, కర్మభూమి ఇది, వైదిక సంస్కారం బాగా ఉండాలి, అద్వైత స్థాపన జరగాలి, జీవులందరూ కూడా పరస్పర వైషమ్యాన్ని వదిలిపెట్టి సమదృష్టితో ఉండాలంటే అద్వైతం అనేది చక్కటి ప్లాట్ఫామ్. ఈ అద్వైత మతాన్ని ప్రచారం చేయడానికి, వేద విహితమైనటువంటి కర్మలు చేయడానికి, దక్షిణాచారము వామాచారాలు వదిలిపెట్టి దక్షిణాచారము సమయాచారాలు నిలబెట్టడానికి, ఉత్తమమైనటువంటి గృహస్థులందరికీ కూడా వైదిక సంస్కారాన్ని నిలబెట్టడానికి, దేశంలో ఉండేటువంటి సమస్త జీవుల పట్ల ఆచారాలు మారుతూ ఉంటాయి, దేశాచారాలు సమయాచారాలు మారుతూ ఉంటాయి. కాలం మారిన తర్వాత కొత్త కొత్త తరాలు వచ్చిన తర్వాత ఆచారాలు లోపాలు జరుగుతూ ఉంటాయి. దేవాలయాల్లో చైతన్యం తగ్గుతూ ఉంటుంది. అర్చకులు వారి అర్చనా కైంకర్యం చేసేటప్పుడు ఏదో చిన్న చిన్న పొరపాటు జరగడమో, విగ్రహాలు కొంచెం తేజస్సు తగ్గడమో, భిన్నం అవ్వటమో జరుగుతాయి. అటువంటి సమయాల్లో ఈ జగద్గురువులైనటువంటి వారు విజయయాత్రలు చేసి ఆ దేవాలయాల్లో ఉండేటువంటి మూలమూర్తులకి తేజస్సు వృద్ధి చేయాలని కుంభాభిషేకాలు చేయాలి. వారు కుంభాభిషేకాలు చేయడం వల్ల ప్రతి 12 సంవత్సరాలకోసారి కుంభాభిషేకాలు చేయడం వల్ల ఆ మూలమూర్తిలో ఉండే తేజస్సు మళ్ళీ వృద్ధి అవుతుంది. ఇది జగద్గురువుల యొక్క అనుష్ఠాన బలంతో జరుగుతుంది. ఇది వీరు చెయ్యాలి. అందుకనే శంకర భగవత్పాదులు వారు ఆమ్నాయ శాస్త్రంలో ఒక మాట రాశారు,
జగద్గురువులు ఉన్న చోటే ఉండకుండా విజయయాత్రలు చేయాలి. ఈ విజయయాత్రలో ఇందాక చెప్పినట్టుగా దేవాలయాల్లో సంప్రదాయాలు లోపమైతే సంప్రదాయాలు నిలబెట్టాలి. ఎందుకంటే పూర్వకాలంలో రాజులు, జమీందారులు, పెద్ద పెద్ద ధనవంతులైన వాళ్ళు దేవాలయాలు నిర్మించేవాళ్ళు. వాళ్ళు తరాలు మారిన తర్వాత వాళ్ళు స్థానికంగా ఉండే చిన్న చిన్న గురువుల ద్వారా ఆచారాలు మారుస్తూ ఉంటారు, ఉత్సవాలు మారుస్తూ ఉంటారు, సంప్రదాయాలు మారుస్తూ ఉంటారు. ఇట్లా ఆచారాలు ఎక్కడైనా లుప్తమైనా మారినా ఆచారాలని మళ్ళీ తిరిగి స్థాపన చేయడానికి గురువుగారి యొక్క విజయయాత్ర సందర్భంలో ఆ దేవాలయ మూర్తి చూడగానే వారికి అర్థమవుతుంది ఇక్కడ ఏదో మార్పులు వచ్చినాయని. అని వెంటనే చెప్తారు, ఈ మార్పులు మార్చండి, ఇవి పద్ధతులు చేయండి అని. ఈ రకంగా ఇక గృహస్థుల విషయంలో స్వామివారు సంచారం చేసి అగ్రహారాలు, గ్రామాలు తిరుగుతూ అక్కడ ధర్మోపదేశం చేయాలి. శంకర భగవత్పాదులు వారు ప్రతిపాదించి పోషించినటువంటి ప్రచారం చేసిన అద్వైతాన్ని, శంకరతత్వాన్ని, వైదికమైనటువంటి వేద సంస్కారాన్ని, ఉపనిషత్తుల్ని, వేదాంతాన్ని, తత్వోపదేశాన్ని జీవులందరినీ సత్వగుణ ప్రధానులుగా మార్చడానికి వారు ఎప్పుడూ కూడా జీవులను అనుగ్రహించడానికి సంచారం చేయాలి. ఈ సంచారం చేయడం వల్ల గృహస్థులందరూ కూడా వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి నిత్య ఆచారాల్లో ఏదైనా తేడా వస్తే, ధర్మశాస్త్రాల విషయంలో ఏదో అనుమానాలు వస్తే జగద్గురువుల యొక్క సంచార సమయంలో అయ్యా మాకు ఈ సందేహం కలిగింది, ఇది మా గ్రంథాల్లో దొరకటం లేదు, దీనికి ఏమి నిర్ణయం చేయాలంటే గురువుగారు చెప్పిన నిర్ణయం ప్రకారం శిష్యులందరూ కూడా ఆ నిర్ణయం చేయాలి. కనుక గృహస్థుల ఇళ్లల్లో ఉండేటువంటి ఆచారాలని తేజపరచడానికి, దేవాలయాల్లో ఉండేటువంటి ఆ మూలమూర్తుల చైతన్యాన్ని వృద్ధి చేయడానికి, జీవులందరినీ అనుగ్రహించడానికి అందరూ కష్టపడి అక్కడి దాకా రాలేరు కనుక మధ్య మధ్యలో ప్రజల వద్దకు పాలనలాగా జగద్గురువులు మన దగ్గరికి వచ్చి మనని అనుగ్రహించి వారి యొక్క ఆశీర్వచనం మనకి ఇవ్వడం వల్ల మన కుటుంబాలు ధర్మం నిలబడుతుంది. ఈ కారణంగానే ఆమ్నాయ పీఠాలు పెట్టారు. ఇంకో రహస్యం కూడా ఉంది. విజయయాత్రలు చేసేటువంటి హక్కు కూడా ఆమ్నాయ పీఠాధిపతులకే ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. జగద్గురు శబ్దం కానీ, విజయయాత్రలు కానీ ఈ ఉద్దేశంతోనే జగద్గురువులు ఆమ్నాయ పీఠాలు పెట్టడం. శంకర భగవత్పాదులు వారు ఆమ్నాయ పీఠ పెట్టడానికి కారణం ఏంటంటే విజయయాత్రలు చేయడానికి వీళ్ళు ఉండాలి. ఇంకో మాట ఉంది. ఈ మాట అంటే కొంతమంది కోపం రావచ్చు, కానీ యథార్థం మాట్లాడాలి. గురువుగారి సన్నిధానంలో యథార్థమే మాట్లాడాలి. వారు ఆమ్నాయ శాసనం రాస్తూ ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క ప్రాంతాన్ని చెప్పారండి. మన దక్షిణామ్నాయ శృంగేరి పీఠానికి కర్ణాటక, కేరళ, తమిళ, ఆంధ్ర, మహారాష్ట్ర ప్రాంతాలు, ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈ ఆమ్నాయ పీఠం కింద ఉంటాయి. ఈ రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రదేశాల్లో దేవాలయాల ఆచారం కానీ, సనాతనమైనటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో పద్ధతులు కానీ, కుటుంబాల్లో ఉండేటువంటి ఆచార వ్యవహారాలు కానీ, వైదిక సంస్కారాలు కానీ వారి ఆదేశంతో నడుస్తాయి. కనుక ఈ దక్షిణ భారతదేశానికి మొత్తానికి కూడా ఆమ్నాయ పీఠము అనేది ఒకటే. మిగతావన్నీ ఆమ్యామ్యా పీఠాలు. ఆమ్నాయ పీఠం అనేది ఒక్క దక్షిణ భారతదేశంలో శృంగగిరి క్షేత్రంగానే భావన చేయండి. ఎందుకంటే ధర్మ నిర్ణయం చేసే విషయంలో కానీ, శాస్త్ర విషయంలో కానీ మహావిద్వద్ధర్మం కలిగిన వాళ్ళు. గమనించండి, మీకు భారతదేశంలో ఇంతమంది మఠాలు, ఇంతమంది యతీశ్వరులు కనబడితే అనుగ్రహ భాషణం చేసేటప్పుడు శృంగగిరి క్షేత్రంలో ఉండే ఆ ఆచార్య పురుషుల అనుగ్రహ భాషణాలు మాత్రమే లోకాన్ని ఉద్ధరిస్తాయి. మిగతా వాళ్ళు నోరు తెరిచి మాట్లాడినట్టు కూడా మనకి ఎక్కడా కనబడదు. అంతా సైలెంట్గానే ఉంటుంది వ్యవహారం. వారు ఇట్లా అన్నారు, అట్లా అన్నారని ఫేస్బుక్లో వాక్యాలు పెడతారే కానీ అనుగ్రహ భాషణం చూడండి. భారతీతీర్థ స్వామి వారు కొన్ని వేల అనుగ్రహ భాషణం చేశారు. ఇంకో గొప్పతనం ఏంటంటే బహుభాషా వైదుష్యం అనేది శృంగగిరి క్షేత్రంలో ఉండే గొప్పతనం. మన శృంగగిరి పీఠాధిపతులు, ప్రతి పీఠాధిపతి కూడా మహాకవులు, మహాపండితులు, గ్రంథాలు రాసినవారు, వ్యాఖ్యానాలు రాసినవారు. భారతీతీర్థ స్వామి వారు రాసిన ఒక్క కీర్తన ప్రపంచం మొత్తం మారుమోగిపోతోంది. విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఒక కీర్తన వారు రాస్తే కొన్ని కోట్ల మంది ప్రతిరోజు కూడా నిత్యము విదేశాల్లో కూడా పొద్దున్నే లేచి స్నానం చేయగానే ఈ పాట విని వారి నిత్య కార్యక్రమాలు చేసుకుంటారట. కొన్ని దేశాల్లో నుంచి ఉన్నటువంటి విషయం. గరుడ గమన అనేటువంటి ఒక కీర్తన, 6 చరణాల కీర్తన రాస్తే ప్రపంచం మొత్తం కూడా ఆ కీర్తనని అనుష్ఠానం చేస్తున్నారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈ కీర్తనతోనే మొదలవుతుంది. అంటే వైదుష్యము, విద్వాంసత్వము, మహాకవిత్వము, పాండిత్యము, వ్యాఖ్యాన విషయము, అనుగ్రహ భాషణాలు. అనుగ్రహ భాషణం కూడా ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఇప్పటికి కూడా కొన్ని లక్షల కుటుంబాలు రాత్రిపూట నిద్రపోయే ముందు భోజనం చేసిన తర్వాత చాలామంది చెప్పిన విషయం, భారతీతీర్థ స్వామి వారు అనుగ్రహ భాషణం అరగంట సేపు విని కుటుంబం అంతా ఒక చోట కూర్చొని విని ఆ తర్వాత నిద్రపోతారట. ఎందుకంటే సత్వగుణం వృద్ధి కావాలంటే
జగద్గురువుల యొక్క అనుగ్రహ భాషణ విశేషం అది. ఆ అనుగ్రహ భాషణలో ఉండేటువంటి సారము. మా తండ్రి గారు ఒక మాట చెప్తూ ఉండేవారు, భారతీర్థ స్వామి వారు అనుగ్రహ భాషణం చేస్తుంటే ఉపనిషత్తులు, వేదాలు, శాస్త్రాలు, కావ్యాలు వెనక లైన్ కట్టేవిట స్వామివారు వెనక. అనిపించేదిట, అయ్యా నన్ను వాడుకో, నన్ను రెఫర్ చేయి, నన్ను చెప్పు, నా గురించి చెప్పు, మాండుక్యోపనిషత్తు చెప్పు, ఆ ఉపనిషత్తు చెప్పు, ఈ వేదాన్ని కోడి చేయి, ఈ కావ్యాన్ని కోడి చేయి, ఈ శ్లోకాన్ని కోడి చేయి అని వెనక నుంచి స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటాయట. అంటే స్వామివారి ద్వారా వస్తే వాటికి సార్థకత అని. అది విద్వద్ధర్మం. పీఠము అంటే ఇట్లా ఉండాలండి. అనుగ్రహ శక్తి నిత్యము కూడా చిదానంద రూపంగా ఉండడం, అంతర్ముఖత్వం. ఈరోజు చూడండి, సుమారు 3 గంటలు ఆహ్నిక దర్శనం చేశారు, ఇప్పించారు స్వామివారు. శృంగగిరి క్షేత్రంలో ఈరోజు లక్షల మంది జనం అక్కడికి వెళ్ళి, భక్తులు వెళ్ళి స్వామివారు ఆహ్నిక దర్శనం అంటే వారి జన్మదినం కనుక ఈరోజు అందరికీ కూడా దర్శనమిచ్చారు. రోజు ఎవరికి దర్శనం ఇవ్వట్ల, ఒక చంద్రమౌళీశ్వరారాధన సమయంలో మాత్రమే స్వామివారు దర్శనమిస్తున్నారు. అట్లాంటిది స్వామివారు ఈరోజు 3 గంటలు ఏకాగ్రంగా జపం చేసుకుంటూ కూర్చున్నారు, ఎవరితో మాట్లాడలా. అట్లా జనమంతా వచ్చి వెళ్ళిపోయి నమస్కరిస్తున్నా కూడా చిద్విలాసంతో వారిని అనుగ్రహ దృష్టితో చూస్తూ జపం చేసుకుంటున్నారు. అంతర్ముఖత్వం అనేది చాలా గొప్ప విషయం. ఇంకొక విషయం గమనించండి, వైరాగ్యం అనేది వారి జన్మతః ఉంటుంది. శృంగగిరి క్షేత్రంలో వైరాగ్యం అంత ఉన్నట్టుగా ఎవరికీ ఉండదు. సమయాచారం, పొద్దున్న 4 గంటలకు, ఈ వయసులో కూడా 4 గంటలకు నిద్ర లేవడం, రాత్రి 11 గంటల తర్వాతే నిద్రపోవడం. తర్వాత వారి జీవితంలో వారు మంచం మీద పడుకోరు, అద్దం చూసుకోరు. గమనించండి, ఏదో లౌకికంగా మనం చూసి ఏదో అనుకుంటాం, కానీ భోగ విషయాల్లో వారి మనసే వెళ్ళదు. ఇక కుంకుమ, గంధము, పెద్ద పెద్ద దండలు వేసుకోరు. ఒక్క దసరా నవరాత్రుల్లో మాత్రమే కుంకుమ ధారణ చేస్తారు చూడండి. మిగతా సమయంలో విభూతి ధారణ మాత్రమే చేస్తారు. యతీశ్వరులు విభూతి ధారణే చేయాలి. సుగంధ ద్రవ్యాలు యతీశ్వరులు వాడకూడదు అని స్పష్టంగా శివపురాణంలో ఉంది. సుగంధ ద్రవ్యాలు ఎవరిస్తే అది పూసుకోవడం, ఎవరిస్తే అది వేసుకోవడం శృంగగిరి క్షేత్రంలోనే ఉండదు. ఎవరు ఏది ఇచ్చినా కూడా అట్లా అనుగ్రహ దృష్టితో స్పృశించి వదిలేస్తారు. వైరాగ్యం అనేది వారి నిత్యకృత్యం. అట్లా అఖండమైనటువంటి వైరాగ్యంతో స్వామివారు రాసినటువంటి కవిత్వము చాలా గొప్పది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఏ రాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్ర భాషలో ప్రసంగించడం అనేది శృంగగిరి క్షేత్రంలో ఉండేటువంటి యతీశ్వరులకు మాత్రమే సాధ్యం. స్వామివారు సన్యాసం తీసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత అభినవ విద్యాతీర్థ స్వామివారి వెంట విజయయాత్రకు బయలుదేరారట. వారు రామేశ్వరం వెళుతూ తమిళనాడు రాష్ట్రంలో ప్రవేశించారట. వెళుతూ ఒక కుగ్రామంలోకి వెళ్ళారట. చిన్న గ్రామం అది పెద్ద అగ్రహారం అట. అక్కడ తమిళ భాష తప్పించి ఇంకొక భాష రాదు ఆ గ్రామస్తులకి. స్వామివారు కూర్చున్నారట. కూర్చొని మహాసన్నిధానం వారు మాట్లాడి, ఇప్పుడు మా స్వాముల వారు మాట్లాడతారని చెప్పారట. చెప్పేటప్పటికీ వారు అక్కడ ఉండేటువంటి సభలో ఉన్నవారు, అయ్యా సంస్కృతం మాకు రాదు, మా స్థానికమైనటువంటి తమిళ భాషలో మాట్లాడాలన్నారట. మహాసన్నిధానం వారు ఒకసారి చిన్నగా నవ్వి సన్నిధానం వారిని చూశారట. గురువుగారికి ఒకసారి అట్లా నమస్కరించి తమిళ భాషలో మాట్లాడారట. అంతవరకు ఎవరి దగ్గర నేర్చుకున్నది కాదు, నేర్చుకుంటే వచ్చే విద్య కాదు. ట్యూషన్ టీచర్లు పెడితే వచ్చేది యతీశ్వరులకు జ్ఞానం రాదు, స్వహతాగా రావాలి, అనుష్ఠాన బలం అండి. వారు మాట్లాడినటువంటి తమిళ భాష కూడా ఎట్లా ఉందిటంటే, ఆ ప్రాంతంలో వాడేటువంటి బుక్కిష్ లాంగ్వేజ్, అంటే గ్రాంధికమైన తమిళం మాట్లాడారట. మామూలుగా ఇంటి పక్కన వాళ్ళు ఎవరన్నా తమిళ దేశస్తులు ఉంటే 1-2 పదాలు మనకు నోటుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇది వద్దు, కావాలి, నమస్కారం, అది ఇది మాట్లాడతాం, అంతకంటే మాట్లాడలేము. కానీ శాస్త్ర విషయాల్ని, ఉపనిషత్తుల్లో ఉండే విషయాల్ని 45 నిమిషాల పాటు తమిళ భాషల్లో మాట్లాడితే వారు పదాలు వెతుక్కోవాల్సి వచ్చిందట. స్వామివారు మాట్లాడిన తమిళ పదానికి అర్థమేంటని. అంటే గ్రాంధికమైన భాష మాట్లాడారట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ తపస్సు గురు అనుగ్రహం అనేది ఆ విద్వత్పీఠమైనటువంటి శృంగగిరి క్షేత్రంలో సహజంగా ఉన్నటువంటి విషయం. ఇక మహారాష్ట్రకు వెళితే మహారాష్ట్ర భాషలో మాట్లాడారు. ఉత్తర భారతదేశంలో కాశ్మీరు వెళ్ళారు. ఆ తర్వాత కాశీ క్షేత్రంలోకి వెళితే కాశీ పండితులు అంత తొందరగా ఎవరిని ఒప్పుకోరు. కానీ స్వామివారికి 1000 మంది కాశీ పండితులు వచ్చి శరణాగతి చేశారట. ఇది శృంగగిరి క్షేత్రంలో ఉండేటువంటి విశేషమైన పాండిత్యము, ధర్మము. వారు విజయయాత్రలో కూడా శిష్యులకి పాఠం చెప్పడం అనేది ఉంది. మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా భారతీతీర్థ స్వామి వారు శిష్యులకి పాఠం చెప్పినటువంటి సన్నివేశం చాలామంది చూశారు. కనుక శిష్యహితార్థము వారి యొక్క ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తారు, శిష్యహితమే. ఇక చంద్రమౌళీశ్వరారాధన చేస్తే మనం అన్యత్రా ఎక్కడా కూడా చూడం. మీరు గమనించండి,
ప్రతి శుక్రవారం శ్రీశంకర ఛానల్లో వస్తూ ఉంటుంది. వారు ఏ అనువాకం చదివినప్పుడు చేస్తూ ఉంటారో ఏ శుక్రవారమైనా ఆ అనువాకం అప్పుడు అట్లాగే ఉంటారు. వారు స్థిరంగా కూర్చొని ఆ వయసులో కూడా కదలకుండా కూర్చొని ఏకాగ్ర మనసుతో ఆ భగవంతుడితో అనుసంధానం కలగడం అనేది గొప్పతనం. ఇవాళ శారదా అమ్మవారి ఆలయంలో స్వామివారు సుమారు గంటన్నర సేపు అర్చన చేశారు. వారు మొట్టమొదటి ఆశ్రమం తీసుకున్నప్పుడు ఎంత ఏకాగ్రంగా అమ్మవారి యొక్క అర్చన చేశారో అదే పద్ధతిలో అదే ఏకాగ్రంగా మీరు గమనించారో లేదో, స్వామివారు మొత్తం అర్చన చేసిన తర్వాత అనుష్ఠానం మంత్ర సాధన చేస్తుంటే ఆ పెద్ద పుష్పం వచ్చి ఎదురుగా పడింది. మీరు మళ్ళీ వీడియో చూడండి. అమ్మవారు స్వయంగా స్వామి కదిలే శారదాదేవి అంటే భారతీ తీర్థస్వామి వారే, తిరుగులేదు. అటువంటి జగద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వామి వారు మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఈ సంచారం దీర్ఘకాలం సంచారం చేసి ఇప్పుడు ప్రస్తుతం అంతర్ముఖులుగా ఉన్నారు. వారి యొక్క లీలలు ఒక్కొక్కసారి తలుచుకుంటే శరీరం గగురు పడుస్తుంది. తమిళనాడు రాష్ట్రంలో దీర్ఘకాలం వర్షాలు పడకపోతే స్వామివారిని బతిమిలాడి తీసుకొస్తే మీది నాస్తికమైన రాష్ట్రము, మీ దగ్గర గోహత్య జరుగుతుంది, నేను రాను అంటే అప్పటి ముఖ్యమంత్రి నేను గోహత్యని ఆపుతాను రమ్మంటే స్వామివారు అడుగు పెట్టగానే తమిళనాడులో 7 రోజులు కుంభవర్షం కురిసింది. మన ఆంధ్ర రాష్ట్రంలో స్వామివారు విజయయాత్రకు వచ్చేటప్పుడు 87 అనుకుంటా, 1987 ఆ అనంతపురంలో ప్రవేశిస్తున్నప్పుడు తీవ్రమైన క్షామంతో ఉంది. స్వామివారు అనంతపురంలోకి రాగానే పెద్ద కుంభవర్షం కురిసింది. లోపల జనం బయటికి వెళ్ళడానికి లేకుండా విశేషంగా ఆ తర్వాత కాళహస్తి, తిరుపతి, నెల్లూరు, గుంటూరు అట్లా తిరిగి మన దాకా వచ్చారు. అంటే ఋష్యశృంగ మహర్షి ఏ అనుగ్రహం చేశారో అటువంటి అనుగ్రహం కలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి విశేషం. ఇంకొక విశేషం, ఇది పెట్టుడు మఠం కాదు, ఎక్కడో ఇంత స్థలం దొరికితే మఠం కట్టుకోవడం కాదు, ఎవరో 150 గజాలు ఇస్తే ఒక చెక్కపీట ఇస్తే వేసుకున్న మఠం కాదు ఇది. కృతయుగంలో విభాండక మహాముని మలహనికేశ్వర స్వామి ఆరాధన చేసి ఋష్యశృంగ మహర్షిని పొంది ఆ ఋష్యశృంగ మహర్షి చేత దీర్ఘకాలంతో శాంతాదేవితో తపస్సు చేసినటువంటి పరమ తపోభూమి శృంగగిరి క్షేత్రం. పరస్పర అనురాగంతో జీవులందరూ కూడా నిరంతరము కూడా అనురాగంతో ఉండేటువంటి విషయం. సర్వజీవులు కూడా సర్వత్రా కూడా వైషమ్యరహితంగా ఉండే విషయం. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఒక్క మాట కూడా పరుషంగా మాట్లాడనటువంటి ఏకైక పీఠము, ఎవరిని కూడా రెచ్చగొట్టనటువంటి ఏకైక విద్వత్పీఠం, రాజపీఠం, ఆమ్నాయ పీఠం, శిరోప్రాయమైనటువంటి యజుర్వేద పీఠం మన శృంగగిరి పీఠం. అటువంటి శృంగగిరి క్షేత్రానికి 36వ జగద్గురుగా ఉండేటువంటి భారతీ తీర్థస్వామి వారి యొక్క 76వ పుట్టినరోజు ఈరోజు. మన సంప్రదాయం ప్రకారం వర్ధంతి అంటాం. అటువంటి జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేది మనందరి మీద ఉండాలి. మన కుటుంబాలన్నీ కూడా సదాచార సంపన్నమై వైదిక ధర్మాన్ని కొనసాగిస్తూ ఉండాలి. వారి యొక్క అడుగుజాడల్లో మనమంతా నడిచి చరితార్థులు కావాలి. అవకాశం ఉంటే సంవత్సరానికి ఒకసారి కుటుంబంతో సహా శృంగగిరి క్షేత్రానికి వెళ్ళి అక్కడ జరిగేటువంటి ఆ పూజా విధానము, కైంకర్య విధానము, గురువుగారి అనుగ్రహము అవన్నీ కూడా స్వయంగా చూసి మీ పిల్లల్ని కూడా ఆ సంప్రదాయంలోకి తీసుకువెళ్ళండి. చూడకుండా మాట్లాడే మాటలు వేరేగా ఉంటాయి. ఒక్కసారి శృంగగిరి క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఎవరికైనా సరే హృదయము ఆ జగద్గురు సమర్పణ జరుగుతుంది. మీరందరూ కూడా అటువంటి జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందుదురుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.